ब्रह्मा की चौथी सृष्टि बनेगी बेमिसाल राजधानी। ఓం శాంతి. బ్రహ్మ యొక్క 4వ సృష్టి సాటిలేని రాజధానిగా తయారవుతుంది. शास्त्रों में लिखा है శాస్త్రాల్లో రాయబడి ఉన్నది. कि ब्रह्मा ने 3 बार सृष्टि रची, 3 बार पसंद नहीं आई। బ్రహ్మ 3 సార్లు సృష్టి రచించారు, 3 సార్లు ఆయనకి ఇష్టం కాలేదు. और तीनों बार संहार हो गया। 3 సార్లు దాన్ని సంగారం అంటే ధ్వంసం చేసేశారు అని అర్థం. नई दुनिया का जो फाउंडेशन लगेगा, కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ ఏదైతే వేయడం జరుగుతుందో वो निश्चय बुद्धि विजय के बच्चों के द्वारा लगेगा। ఆ కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ నిశ్చయ బుద్ధి విజయంతి పిల్లల ద్వారా వేయడం జరుగుతుందా? या जो संशय निश्चय के दोले खाने खाते रहे, లేదంటే సంశయము నిశ్చయము ఇలా చక్రాలలో ఊగిసలాడుతూ ఉండేటటువంటి పిల్లలతో उनके द्वारा फाउंडेशन लगेगा। అటువంటి పిల్లల ద్వారా ఫౌండేషన్ వేయడం జరుగుతుందా? निश्चय बुद्धि विजय के నిశ్చయ బుద్ధి విజయంతి పిల్లల ద్వారా కొత్త ప్రపంచం యొక్క సంఘటన వేయడం జరుగుతుంది. సంఘటన యొక్క ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. अभी ये खेल सामने आने वाला है। ఇప్పుడు ఈ ఆట అందరి సన్ముఖంలో రానున్నది. कि सृष्टि 3 बार पसंद नहीं आई, సృష్టి 3 సార్లు రచించారు, ఇష్టం కాలేదు. रची तो రచన అయితే రచించారు 3 సార్లు, लेकिन पसंद नहीं आई। क्यों అయితే ఇష్టపడలేదు. ఎందుకని? पसंद नहीं आई ఎందుకు ఇష్టం కాలేదు? है कि सारे की यही हालत है। जो भी सृष्टि रची, ఏదైతే సృష్టి రచించారో అందులో ఉన్న వారందరి యొక్క ఇదే పరిస్థితి. उन सब की यही हालत है। आज निश्चय बुद्धि, कल अनिश्चय बुद्धि हो जाती। ఆ ప్రపంచంలో ఉండే వారందరి పరిస్థితి ఇలా ఉంది. ఈ రోజు నిశ్చయ బుద్ధిలు, రేపు అనిశ్చయ బుద్ధిలు. आज बाप के बच्चे बनते, आज कहते बाप मिला, ఈ రోజు తండ్రికి సంతానం అవుతారు అంటారు, తండ్రి లభించారు అని. कल ग्लानि करने लग पड़ते। మరి రేపు నిందించడం మొదలు పెడతారు. तो पसंद आएगी? మరి వాళ్ళకి ఇష్టపడతా, మరి బ్రహ్మ అటువంటి సృష్టిని ఇష్టపడతారా? है नहीं आई। అందుకే ఇష్టపడలేదు. तो कहते हैं चौथी बार सृष्टि रची మరి 4వసారి సృష్టి రచించారు, तो पसंद आई। అప్పుడు ఆ సృష్టి ఇష్టం అనిపించింది, మంచిగా అనిపించింది. वो एवरलास्टिंग राजधानी स्थापन हो गई। ఎవర్ లాస్టింగ్ రాజధాని అనేది స్థాపన జరిగిపోయింది. 4వసారి ఎప్పుడైతే సృష్టి రచించారో అది ఇష్టమైంది, మరి రాజధాని స్థాపన అయింది. 2500 वर्ष के लिए 2500 సంవత్సరాల కోసం రాజధాని స్థాపన అయిపోయింది. क्या एक बीज बचता है ఏమన్నారు? ఒక్క బీజం, ఒక్క విత్తనం మిగులుతుంది. और उस बीज रूप बाप से फिर से नई दुनिया चौथी बार स्थापन होती है। ఆ బీజరూప తండ్రి ద్వారా కొత్త ప్రపంచము అంటే 4వ ప్రపంచం అనేది స్థాపన అయిపోతుంది, 4వ సృష్టి. फिर उसका विघटन नहीं होता। మరి దాని యొక్క వినాశనం అనేది కాదు. जो चौथी बार में रचना होती है, 4వసారి ఏదైతే రచన జరుగుతుందో स्थायी रचना हो जाती है, जिसके लिए अव्यक्तवाणी में बोल అది స్థిరమైన రచన అనేది రచించడం జరుగుతుంది. దానికోసమే అవ్యక్తవాణిలో అన్నారు, नई दुनिया का जो फाउंडेशन डाला गया उसके लिए बोल दिया अव्यक्तवाणी। కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ ఏదైతే వేయడం జరిగిందో దానికోసం అవ్యక్తవాణిలో చెప్పడం జరిగింది. तुम बच्चों को नई दुनिया की सौगात बाप दादा ने दे दी है।
పిల్లలైనటువంటి మీకు కొత్త ప్రపంచం యొక్క కానుక బాప్దాదా ఇచ్చేశారు అని. तो कोई बच्चे हैं ना ఎవరో అటువంటి పిల్లలు ఉన్నారు కదా, जो नई दुनिया का फाउंडेशन కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ को पहचानने वाले भी बन गए हैं. ఆ ఫౌండేషన్ ని గుర్తించేటటువంటి వారుగాను అయ్యారు. और उसमें जाने वाले भी हैं. మరి ఆ కొత్త ప్రపంచంలో వెళ్ళేటటువంటి వారు కూడా అయ్యారు. लेकिन फाउंडेशन है, नई दुनिया नहीं है. అయితే అది కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్, అంతేకాని కొత్త ప్రపంచమేమీ కాదు. जैसे कोई मकान बनाया जाता है ఏ విధంగా ఏదైనా ఒక ఇల్లు కట్టడం జరుగుతుంది అంటే, तो जो नींव खोदी जाती है, फाउंडेशन खोदी जाती है, అంటే పునాదులు త్రవ్వుతారు కదా, उसमें ईंट पत्थर सब डालते हैं. అందులో రాళ్ళు ఇటుకలు అన్నీ వేయడం జరుగుతుంది. कच्चे पक्के सब तरह के डालते हैं या पक्के ही पक्के डालते हैं. అంటే పరిపక్వం కానటువంటి చిన్న మొక్కలు రాళ్ళు అన్ని వేస్తారా, లేదా ఒకే సమానంగా మంచి వస్తువుల్ని వేస్తారా? మంచి రాళ్ళని सब तरह की डालते हैं. అన్ని ప్రకారాలైన రాళ్ళు వేస్తారు. कोई पत्थर जब दुर्मुठ लगाया जाता है, जोर से उनकी परीक्षा होती है. ఆ తర్వాత ఆ రాళ్ళని అన్ని మంచిగా చదును చేయడం కోసం దానిపైన దుర్ముట్ అంటారు దాన్ని. అది వేశారు అంటే దాన్ని మంచిగా వేసి దంచుతారు. దంచినప్పుడు खिसक जाते हैं इधर. కొన్ని రాళ్ళు ఇక్కడ అక్కడ దొర్లిపోతాయి. और कोई अच्छा फाउंडेशन बन जाते हैं. కొన్ని రాళ్ళు మంచిగా ఫౌండేషన్ అయిపోతాయి, అంటే అందులో సెట్ అయిపోతాయి. कैसी होगी नई दुनिया की राजधानी? కొత్త ప్రపంచం యొక్క రాజధాని ఎలా ఉంటుంది? एक भी पावरफुल संगठन तैयार होने पर ఒక్కటైనా సరే పవర్ఫుల్ సంఘటన తయారైన తరువాత जो एक ग्रुप तैयार होगा, ఏదైతే ఒక్క గ్రూప్ తయారవుతుందో वो ग्रुप दूसरे ग्रुप को खींचते हुए ఆ గ్రూపు రెండవ గ్రూప్ వాళ్ళని తమ సమీపంలోకి లాగుతూ दूसरे ग्रुप्स को खींचते हुए अंत में 108 की माला का संगठन तैयार हो जाएगा. రెండో గ్రూప్ని తన సమీపంలోకి లాగుతారు. మరి రెండో గ్రూప్ తయారైంది అంటే రెండో గ్రూప్ వాళ్ళు మూడో గ్రూప్ వాళ్ళని తన సమీపంలో లాగుతూ ఇలా ఒకరినొకరు లాక్కుంటూ 108 మాల యొక్క సంఘటన తయారైపోతుంది. सत्य का युग कब होता है? సత్యయుగం, సత్యము యొక్క యుగం ఎప్పుడు ఉంటుంది? 2036లో అన్నారు ఎవరు. सत्य का युग, सत्य होता है. 2036 నుండి సత్యము యొక్క యుగం ప్రారంభమవుతుందా? उससे पहले सत्य युग नहीं होगा. దానికి ముందు సత్యము యొక్క యుగం ఉండదా? होगा. ఎవరో అన్నారు ఉంటుంది. है? मन बुद्धि మన బుద్ధిలో ఉంటుంది అన్నారు. होगा. अलग से संगठन बनेगा ही नहीं. మన బుద్ధిలోనే ఉంటుందా? వేరుగా సంఘటన తయారవుదా? स्थान भी बनेगा, संगठन भी बनेगा. స్థానము తయారవుతుంది, సంఘటనను తయారవుతుంది. तो जो भी स्थान होगा, जो भी संगठन होगा, ఏదైతే స్థానం ఉంటుందో, ఎక్కడైతే ఆ సంఘటన తయారవుతుందో, जिसके लिए बोला है पांडवों के लिए ऐसा बन जाएगा जिसमें एक भी विकारी प्रवेश कर न सके. ఆ సంఘటన కోసమే బాప్దాదా అన్నారు మురళీల్లో, అవ్యక్తవాణిలో, మీ యొక్క సంఘటన అలా తయారవుతుంది, అక్కడ ఒక్కరు కూడా వికారి ఆత్మలు కాలు కూడా పెట్టలేరు అని. तो वही स्थान, वही व्यक्तियों का संगठन, ఆ స్థానము ఆ వ్యక్తుల యొక్క సంఘటన, वही सत्य होगा. అదే సత్యుగమై ఉంటుంది. పిల్లలైనటువంటి మీ యొక్క సంఘటన రూపీ కోట అలా తయారవుతుంది, అక్కడ వికారి ఆత్మలు ఎవ్వరు కూడా కాలు పెట్టలేరు. అదే సత్యము యొక్క యుగము, సత్య యొక్క సంఘటన. फाउंडेशन होगा सत्य का. సత్యయుగం యొక్క ఫౌండేషన్ అవుతుంది. जो संगठन बनेगा ఏదైతే సంఘటన తయారవుతుందో वो पांडवों का ऐसा किला बन जाएगा. అది పాండవుల యొక్క అటువంటి కిలా, కోట అనేది తయారవుతుంది, संगठन का, సంఘటన యొక్క కోట, जिसमें कोई भी विकारी प्रवेश नहीं कर सकेगा. అందులో ఏ వికారీలు ప్రవేశం చేయలేరు. उस संगठन शक्ति में बहुत पावर होगी. ఆ సంఘటన శక్తిలో చాలా పవర్, శక్తి అనేది ఉంటుంది. दृष्टि भी अव्यभिचारी होगी. అక్కడ వారి యొక్క దృష్టి కూడా అవ్యభిచారిగా ఉంటుంది.
तुम्हारी वृत्ति और वायुमंडल भी अव्यभिचारी होगा। ఆ సంఘటనలో ఉండేటటువంటి మీ యొక్క వృత్తి మరియు వాయుమండలం కూడా అవ్యభిచారిగా ఉంటుంది. तुम्हारी वाचा भी अव्यभिचारी होगी। सब మరి మీ యొక్క వాచ కూడా అక్కడ అవ్యభిచారిగా ఉంటుంది. एक ही बात बोलेंगे। అందరూ ఒకే రకమైన మాటలు మాట్లాడతారు. तो योग की ताकत भरी हुई होगी। అంటే ఆ సంఘటనలో ఉండే వారందరిలో యోగం యొక్క శక్తి నిండి ఉంటుంది. तुम ब्राह्मणों का संगठन ऐसा पक्का संगठन बन जाएगा, బ్రాహ్మణులైనటువంటి మీ యొక్క సంఘటన అటువంటి పక్కా సంఘటనగా తయారవుతుంది. ऐसी पक्की माला बन जाएगी మాల కూడా అటువంటి పక్కా మాలగా తయారవుతుంది. పక్కా అంటే పరిపక్వమైనటువంటి అని అర్థం. एक के स्नेह के सूत्र में पिरोई हुई। అందరూ ఒకే స్నేహం అనే దారములో తిప్పబడి ఉంటారు, ముడిబడి ఉంటారు. क्या कहा? ఏమన్నారు? कैसी माला? ఎటువంటి మాల? एक के स्नेह के सूत्र में पिरोए हुए ఒక్కరి స్నేహము యొక్క సూత్రము అంటే దారములో ముడిపడినటువంటి 108 मण के 108 మణులు ऐसे पक्के हो जाएंगे అటువంటి పక్కాగా ఉంటారు. कि कोई भी जासूस अंदर ఎవ్వరు కూడా రహస్యాలని భేదించడం కోసం ఉంటారు కదా, రహస్యాలు తెలుసుకునే అందుకు గుప్తచరులు ఎవ్వరు కూడా विकारी मनुष्य आत्मा पाँव भी नहीं रख सकेगी। వికారి ఆత్మలు, గుప్తచరులు అనండి, వికారి ఆత్మలు అనండి, ఆ 108 ఆత్మల యొక్క సంఘటన ఏదైతే తయారవుతుందో అక్కడ ఎవ్వరు కూడా కాలు కూడా పెట్టలేరు. तो कोई बाल बाका कर सकेगा? వారిని ఎవ్వరు కూడా ఏ ప్రకారమైన చిన్న హాని కూడా వారికి కలిగే విధంగా చేయలేరు. ऐसी सशक्त राजधानी दुनिया की स्थापना होगी అటువంటి శక్తిశాలి, మొత్తం ప్రపంచానికే శక్తిశాలి రాజధాని అనేది స్థాపన అవుతుంది. कि उसके सामने దాని ఎదురుగా दुनिया के बड़े बड़े संगठन ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంఘటనలు. कैसे कैसे संगठन? ఎటువంటి సంఘటనలు? राज्य सत्ताधीशों के, రాజ్య సత్తాధీశులు అంటే రాజ్యాధికారులు. दुनिया के बड़े बड़े संगठन धर्म सत्ताधीशों के, ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సంఘటనలు ధర్మ సత్తాధీశులు అంటే ధర్మాధికారులు. हर धर्म के सत्ताधीश होते हैं ना। ప్రతి ధర్మంలో ధర్మాధికారులు ఉంటారు కదా. जैसे क्रिश्चियंस में ఏ విధంగా క్రిస్టియన్స్లో हर गिरजाघर में देख लो एक फादर बैठा होगा। క్రిస్టియన్స్లో చర్చిలు ఉంటాయి కదా, ప్రతి చర్చిలోనూ ఒక ఫాదర్ కూర్చొని ఉంటారు, ముఖ్యులు. और दुनिया में जितने भी गिरजाघर हैं ప్రపంచంలో ఎన్నైతే చర్చిలు ఉన్నాయో उन सबका मुखिया एक जरूर, వాటన్నిటికీ ముఖ్యుడు ఒకరు తప్పకుండా ఉండనే ఉంటారు. पोप। ఆయన్నే పోప్ అంటారు. అన్ని చర్చిలకి హెడ్. तो धर्म सत्ताधीश हो गए ना। ఆయన ధర్మ సత్తాధీశుడు అంటే ధర్మాధికారి అయ్యారు కదా ఆ ధర్మానికి. वो दुनिया के कोई भी देश के धर्म राज्य सत्ताधीश ప్రపంచంలో ఏ దేశాన్ని రాజ్యాధికారి అయినప్పటికీను या दुनिया के कोई भी धर्म के धर्म सत्ताधीश ప్రపంచంలో ఉండేటటువంటి ఏ ధర్మాన్ని ధర్మాధికారి అయినాను तुम बच्चों के संगठन का बाल भी बांका नहीं कर पाएंगे। మీ పిల్లలైనటువంటి మీ యొక్క సంఘటన ఏదైతే ఉందో పాండవుల యొక్క కిలా కోట 108 మాల యొక్క సంఘటన, ఆ సంఘటనని ఎవ్వరు కూడా చిన్న అంటే ఇబ్బంది కూడా కలిగించలేరు. ఏ చిన్న ప్రకారమైన నష్టాన్ని కూడా కలిగించలేరు, చిన్న నష్టాన్ని కూడా. ఎంత పెద్ద పెద్ద ధర్మాధికారులు రాజ్యాధికారులే కావచ్చు, పెద్ద పెద్ద సంఘటనల ముఖ్యులే కావచ్చు. అయితే మీ 108 మాల యొక్క సంఘటన ఏదైతే తయారవుతుందో ఆ సంఘటనలో ఉండే వారికి ఏ చిన్న కష్టాన్ని కూడా కలిగించలేకపోతారు.
ऐसा तुम्हारा पक्का संगठन बन जाएगा। అలా మీ యొక్క సంఘటన చాలా పరిపక్వంగా తయారవుతుంది. ऐसी पक्की माला रूपी संगठन को అటువంటి పక్క మాలారూపీ సంఘటనని दुनिया में कोई तोड़ नहीं सकेगा। ప్రపంచంలో ఎవ్వరు కూడా దాన్ని అంటే నష్టం చేయలేరు. कैसे होगा? ఎలా అవుతుంది ఆ సంఘటన అంత పరిపక్వంగా? बताया, చెప్పడం జరిగింది. अव्यक्त वाणी में ही बताया। అవ్యక్తవాణిలోనే చెప్పారు. 12-12 के 9 ग्रुप, 12 యొక్క 9 గ్రూపులు. क्या ఏమన్నారు? 12 9 ग्रुप्स। అర్థమైంది కదా, 9 గ్రూపులు, ఒక్కొక్క గ్రూపులో 12 మంది ఆత్మలు. 12 into 9 12 ఇంటూ 9 ఈక్వల్ టు 108। 108 మంది అవుతారు. ऐसा माला रूपी संगठन बनेगा। అటువంటి మాలారూపీ సంఘటన తయారవుతుంది 108ది. समझाया कैसा? एक भी पावरफुल संगठन तैयार होने पर అర్థం చేయించారు ఎలా తయారవుతుంది అంటే, ఒక్క గ్రూప్ అయినా పవర్ఫుల్ గ్రూప్ తయారైన తర్వాత वो एक पावरफुल ग्रुप दूसरे ग्रुप को खींचते हुए 9 గ్రూపులు కదా, 9 గ్రూపుల్లో మొట్టమొదటి సూర్యవంశీ పవర్ఫుల్ గ్రూప్ తయారైంది అంటే 12 మంది గ్రూపు, అది రెండో గ్రూప్ని తన వైపు లాగుతూ एक ग्रुप दूसरे को खींचेगा, ఒక గ్రూప్ రెండో గ్రూప్ని లాగుతుంది. दूसरा ग्रुप तीसरों को खींचेगा। రెండవ గ్రూప్ తయారైపోయింది అంటే మూడో గ్రూప్ వాళ్ళని తమ వైపు ఆకర్షణ చేస్తారు. ऐसे होते होते 108 की माला का संगठन एक हो जाएगा। అలా ఒకరు ఇంకొకరిని, ఇంకో గ్రూప్ని అలా తయారు చేస్తూ చేస్తూ టోటల్ 108 మాల మణుల యొక్క మాల లేదా సంఘటన తయారవుతుంది. 2028 में 2028లో 108 की माला प्रत्यक्ष होगी। 108 మాల ప్రత్యక్షం అయిపోతుంది. 2028 2028కి. In 2028, the mala of Solaja, 108, the rosary of 108 will be revealed. అన్న ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు బాబా చెప్పిన విషయాలను. और वो कंप्लीट राजधानी बन जाएगी। అప్పుడు కంప్లీట్ రాజధాని అనేది తయారవుతుంది. And this will become the complete capital. जिस कंप्लीट कैपिटल से दूसरे धर्म की कैपिटल्स ఆ కంప్లీట్ రాజధాని ద్వారా వేరే వేరే ధర్మాల యొక్క రాజధానులు, धर्मखंडों की कैपिटल्स ధర్మఖండాల యొక్క రాజధానులు टकराएंगी। అవన్నీ పరస్పరంలో ఢీకొంటాయి. Through this capital, the other capitals of the other continents will fight. धर्म पिता है उस परम पिता से टकराएंगे। ధర్మపితలు ఆ పరమపితతో ఢీకొంటారు. The religious leaders will fight with this Supreme Father. खला And they will అప్పుడు అవన్నీ సమాప్తమైపోతాయి. तो पूरी राजधानी कब स्थापन होगी? పూర్తి రాజధాని ఎప్పుడు స్థాపన అవుతుంది? है 2028 में। 2028లో. चौथी बार बिगाड़ी नहीं जाएगी। నాలుగోసారి ఏదైతే సృష్టి రచించడం జరుగుతుందో అది దాన్ని నష్టం చేయడం జరగదు. क्या ఏమన్నారు? पुरानी दुनिया के बीच పాత ప్రపంచం మధ్యలో नई दुनिया की पक्की
पक्की राजधानी కొత్త ప్రపంచం యొక్క పక్కా రాజధాని 2500 वर्ष के लिए स्थापन हो जाएगी। 2500 సంవత్సరాల కోసం స్థాపన అవుతుంది. कोई भी विधर्मी, విధర్మీలు ఎవరైనా కావచ్చు, कोई भी विदेशी, విదేశీయులు ఎవరైనా కావచ్చు, कोई भी विदेशी धर्म सत्ता, విదేశీ ధర్మాధికారులు ఎవరైనా కావచ్చు, कोई भी विदेशों की पावरफुल से पावरफुल राजधानी, ఎవరైనా విదేశీయుల యొక్క అన్నిటికంటే శక్తిశాలి రాజధాని, महाशक्ति क्यों न हो। మహాశక్తి ఎందుకు కాకూడదు? अमेरिका महाशक्ति कही जाती है ना, అమెరికాని అందరూ మహాశక్తి అని అంటారు కదా, అమెరికా మహాశక్తిగా పిలువబడుతుంది కదా. वो भी जीत नहीं सकेगी। ఆ మహాశక్తి కూడా గెలవలేదు. ऐसा संगठन पावरफुल बन जाएगा। అటువంటి పవర్ఫుల్ సంఘటన మీది తయారవుతుంది. 108 మణుల యొక్క సంఘటన. तुम ब्राह्मणों का బ్రాహ్మణులైనటువంటి మీ యొక్క संगठन रूपी किला సంఘటన రూపీ కోట ऐसा पावरफुल बन जाएगा అలా పవర్ఫుల్ గా తయారవుతుంది, जिसमें कोई भी विकारी पाँव रख ही नहीं सकेगा। అందులో ఏ వికారీలు కాలు కూడా పెట్టలేరు. संगठन ऐसा पावरफुल होगा जिसमें एक भी विकारी సంఘటన అలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ సంఘటనలో ఎవరు కూడా వికారీలు కాలు కూడా పెట్టలేరు. पता ही नहीं चलेगा कहाँ है। మరి ఇతరులకు తెలియని కూడా తెలియదు ఆ పవర్ఫుల్ సంఘటన ఎక్కడ తయారై ఉన్నది అన్న విషయం. पता चलने ही नहीं देंगे। ఎవరికి తెలియదు, తెలియనివ్వకుండా ఉంటుంది ఆ సంఘటన. इसी सृष्टि पर कोई ऐसा ब्राह्मणों का संगठन बनेगा ఇదే సృష్టి పైన బ్రాహ్మణుల యొక్క సంఘటన అలా తయారవుతుంది, जो ऐसा सशक्त संगठन रूपी किला होगा అది చాలా శక్తిశాలి సంఘటన రూపీ కిలా అంటే కోట తయారవుతుంది, जिसमें पांडवों के सिवाय और कोई भी అందులో పాండవుల తప్ప మరెవ్వరు కూడా गलीज आत्मा उसमें पांव रख नहीं सकेगी। గలీజ్ ఆత్మలు అంటే ఎవరైతే అశుద్ధ ఆత్మలు ఉంటారో వాళ్ళు అక్కడ కాలు కూడా పెట్టలేరు ఆ సంఘటనలో. ऐसा वाइब्रेशन बंधा हुआ होगा। ఆ విధంగా వైబ్రేషన్లు నలువైపులా చుట్టుముట్టి ఉంటాయి ఆ సంఘటనలో. అంటే అపవిత్ర ఆత్మలు ఎవరు కూడా అక్కడికి వచ్చే సాహసం చేయలేరు. जितनी जितनी तुम्हारी राजधानी स्थापन होती जाएगी ఎంతెంత మీ రాజధాని స్థాపన అవుతూ ఉంటుందో उतना ही बड़ा विनाश सामने आता जाएगा। అంతే పెద్దగా వినాశం మీ ఎదురుగా వస్తూ ఉంటుంది. तो अब तो क्या होगा? మరి ఇప్పుడేమవుతుంది? अभी ब्रह्मा बाबा ఇప్పుడు బ్రహ్మా బాబా अभी तक नहीं मानते थे ఇంతవరకు ఒప్పుకునేవారు కాదు कि गीता का भगवान मैं हूँ, कृष्ण वाली आत्मा है, గీతాకా భగవాన్ నేను అంటే కృష్ణుని ఆత్మ, दादा लेखराज है या कोई दूसरा है। దాదా లేఖ రాసిన లేక మరి వేరే ఎవరైనానా అన్న విషయం ఇంతవరకు ఆయనకి అర్థమయ్యేది కాదు, ఆయన ఒప్పుకునేవారు కూడా కాదు. अभी तक भी नहीं मानते। अब क्या कहते हैं? ఇంతవరకు అయితే స్వయాన్నే గీతాకా భగవాన్ అని అనుకునేవారు, వేరే వారు ఎవరిని ఒప్పుకునేవారు కాదు. ఇప్పుడైతే ఏమంటారు? राजधानी कहाँ स्थापन हो रही है? రాజధాని ఎక్కడ స్థాపన అవుతూ ఉన్నది? दिल्ली में स्थापन हो रही है। ఢిల్లీలోనే స్థాపన అవుతూ ఉన్నది. लेकिन अब ये चौथी बार जो रचना हो रही है మరి 4వసారి ఏదైతే రచన అనేది రచించడం జరుగుతూ ఉందో సృష్టిని, ये बिगड़ने वाली नहीं है। ఇది నష్టమయ్యేటటువంటి సృష్టి అయితే కాదు. क्योंकि चुनिंदा आत्माएं चुन ली गई। ఎందుకంటే అక్కడ కొంతమంది శ్రేష్ఠ ఆత్మల్ని ఎన్నుకొని ఆ సంఘటనని తయారు చేస్తూ ఉన్నారు. ये वो उन आत्माओं का फाउंडेशन है ఈ కొత్త ప్రపంచం ఏదైతే ఉందో అది ఆ ఆత్మల యొక్క పునాది,
जो धर्मराज से कोई भी सजाएं नहीं खाती। ధర్మరాజుతో ఎటువంటి శిక్షలు తిననటువంటి ఆత్మల యొక్క పునాదితో ఈ యొక్క సంఘటన లేదా రాజధాని అనేది తయారవుతుంది. बाकी सब पाप कर्म करने वाले सजा खाने वाली आत्माओं के संगठन మిగతా అందరూ పాపకర్మలు చేసేటటువంటి ధర్మరాజుతో శిక్షలు తినేటటువంటి ఆత్మల యొక్క సంఘటన. प्रत्यक्ष हुए ఆ ఆత్మలు ప్రత్యక్షమవుతారు. और ब्रह्मा को पसंद नहीं आए। మిగతా సంఘటనలో ఎవరైతే ఉన్నారో వారు, అందుకే బ్రహ్మకి ఇష్టం కాలేదు. పాపకర్మలు చేసేవారు ధర్మరాజుతో శిక్షలు తినేవారు. అటువంటి వారి యొక్క సంఘటన బ్రహ్మకి ఇష్టం కాక నష్టం చేసేశారు. अब नई दुनिया की प्रत्यक्षता होने वाली है। అయితే ఇప్పుడు కొత్త ప్రపంచం 4వ సృష్టి యొక్క ప్రత్యక్షత జరగనున్నది. चौथी बार ये जो संगठन बनेगा 4వసారి ఈ సంఘటన ఏదైతే తయారవుతుందో वो स्थायी हो जाएगा। ఆ సంఘటన స్థిరంగా ఉంటుంది. नई दुनिया का नया संगठन बनेगा కొత్త ప్రపంచం యొక్క కొత్త సంఘటన ఏదైతే తయారవుతుందో जिस संगठन में दुख का नाम निशान भी नहीं होगा। ఆ సంఘటనలో దుఃఖం యొక్క నామ్ నిషాని కూడా ఉండదు. ఉంటుందా? संगम युग में ऐसा ఆ? ఏ సంగమ యుగంలో? संगम का संगठन होगा। संगम में సంగమ యుగంలో ఏదైతే కొత్త ప్రపంచం యొక్క సంఘటన ఉంటుందో जहाँ दुख का नाम निशान भी नहीं होगा। ఆ కొత్త ప్రపంచం యొక్క సంఘటనలో సంగమ యుగంలోనే దుఃఖము పేరు కూడా అక్కడ ఉండదు. ऊंचे पे ऊंचा सुख होगा। అక్కడ ఉన్నతోన్నతమైన సుఖం ఉంటుంది. सतयुग में भी इतना सुखी नहीं होंगे जितना संगम युगी स्वर्ग में सुखी होंगे। సత్యుగంలో కూడా అంత సుఖంగా ఉండరు. ఎంత సంగమయుగి స్వర్గంలో ఉంటారో అంత సుఖము సత్యుగంలోనూ లభించదు. माने इसी दुनिया में कोई ब्राह्मण बच्चों का ऐसा निराकारी स्टेज वाला అంటే ఇదే ప్రపంచంలో నిరాకారి స్టేజ్లో ఉండేటటువంటి పిల్లల యొక్క संगठन बनेगा తయారవుతుంది. जहाँ सबके संकल्प शून्य हो जाएंगे। అక్కడ అందరి సంకల్పాలు శూన్యం అంటే జీరో. ఏ సంకల్పాలు నడవు, నిస్సంకల్ప స్థితిలో ఉంటారు. जैसे परमधाम में कोई संकल्प विकल्प नहीं होता है। ఏ విధంగా పరంధామంలో ఎటువంటి సంకల్ప వికల్పాలు అనేది ఉండవో ऐसे उस संगठन के बीच में जो भी आत्मा पहुँचेगी అలానే ఆ సంఘటన మధ్యలో ఏ ఆత్మలైతే వచ్చి చేరుకుంటారో उसकी स्टेज कैसी हो जाएगी? వారి యొక్క స్టేజ్ ఎలా ఉంటుంది? निराकारी, निर्विकारी और निरहंकारी निर्विकल्प स्टेज हो जाएगी। నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, నిర్వికల్ప స్టేజ్ ఉంటుంది ఆ ఆత్మల యొక్క స్టేజ్. ऐसा संगठन बनेगा तुम ब्राह्मणों का బ్రాహ్మణుల యొక్క సంఘటన అలా తయారవుతుంది. जहाँ मुखिया के नाम पर ముఖ్య పేరుతో एक शिव बाबा दूसरा न कोई। ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. उस परिवार के जितने भी सितारे रूपी भांति होंगे ఆ పరివారాన్ని యొక్క పరివార రూపీ నక్షత్రాల రూపీ సదస్సులు ఉంటారో सूर्यवंशी परिवार के సూర్యవంశీ పరివారం యొక్క నక్షత్ర రూపీ సదస్సులు वो अपनी रोशनी को सूर्य में मर्ज करके रखेंगे। వారు తమ ప్రకాశాన్ని సూర్యుడిలో కలిపేసుకుని ఉంటారు. संसार में अपने प्रभाव को प्रत्यक्ष नहीं करेंगे। ప్రపంచంలో తమ ప్రభావాన్ని ప్రత్యక్షం చేసుకోరు. क्या करेंगे? ఏం చేస్తారు? संसोष फादर। సన్ సోస్ ఫాదర్ और फादर क्या करेगा फिर? అంటే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. మరి తండ్రి ఏం చేస్తారు? మరి फादर सोस सन। ఫాదర్ సోస్ సన్. తండ్రి ప్రత్యక్షమైన తర్వాత తన పిల్లల్ని కూడా విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు. नई दुनिया बनेगी కొత్త ప్రపంచం ఎప్పుడైతే తయారవుతుందో ब्राह्मणों का जो भी किला बनेगा బ్రాహ్మణుల యొక్క కోట ఏదైతే తయారవుతుందో
वो कैसा किला होगा? అది ఎటువంటి కోట అయి ఉంటుంది? सच्ची सच्ची आत्माओं का संगठन होगा। సత్యమైన ఆత్మల యొక్క సంఘటన యొక్క కిలా కోట అయి ఉంటుంది. झूठों का संगठन नहीं होगा। అక్కడ ఏ ప్రకారమైనటువంటి అసత్య ఆత్మల యొక్క సంఘటన రూపీ కిలా కాదది. సంఘటన అంటే అసత్య ఆత్మలు అక్కడ ఉండరు ఆ కోటలో. ऐसे झूठ जो बाप को लिख करके तो देते हैं निश्चय बुद्धि हूँ। అటువంటి అసత్యపు మనుషులు వాళ్ళు తండ్రికి రాసైతే ఇస్తారు, हमारा पक्का निश्चय है, మీరే మా తండ్రి, మాకు పక్కా నిశ్చయం ఉంది అని. लेकिन फिर क्या करते हैं? మరి తర్వాత ఏం చేస్తారు? खान पान पलट देते हैं। మన ఆహార పానీయాల్లోనూ శ్రీమతానికి విపరీతంగా నడుచుకుంటారు. अन्न दोष लग जाता है। అన్నదోషం అనేది వాళ్ళకి అంటుకుంటుంది. अन्न दोष लगेगा तो बुद्धि भी అన్నదోషంలో వచ్చేసారు అంటే బుద్ధి కూడా क्या होती है? पलट जाती है, బుద్ధి కూడా మారిపోతుంది, భ్రష్టమైపోతుంది. हो जाती है। और संग दोष भी लग जाता है। మరి సాంగత్య దోషం కూడా అంటుకుంటుంది తర్వాత. तो संग दोष में आने से, अन्न दोष में आने से फिर झूठे हुए या सच्चे हुए? అన్న దోషంలో రావడం వల్ల, సంఘ దోషంలో రావడం వల్ల, అంటే సాంగత్య దోషంలో అసత్య మనుషులయ్యారా, సత్యమైన వారయ్యారా? एक बार पोता मेल दे दिया, 2 बार दे दिया, 3 बार दे दिया, అసత్యపు మనుషులే అయ్యారు కదా. ఎందుకంటే ఒకసారి పోతామేలు రాసిస్తారు, రెండోసారి పోతామేలు రాసిస్తారు, మూడోసారి పోతామేలు రాసిస్తారు. అన్న అంటే మా అన్నం అశుద్ధం అయిపోయింది అనేసి. आखिर कहाँ तक क्षमा होती रहेगी? చివరికి ఎంతవరకు వాళ్ళని క్షమిస్తూ ఉంటారో. बार बार जितनी बार पोता मेल देते रहेंगे, 100 बार देते रहेंगे तो 100 बार माफ होता रहेगा। 100 సార్లు పోతామేలు ఇస్తే 100 సార్లు వాళ్ళని క్షమిస్తూ ఉంటారా? है? या कुछ परसेंटेज कम होती जाएगी? లేదా క్షమాపణలో పర్సంటేజ్ తక్కువ అవుతూ ఉంటుందా? రోజు రోజుకి ఉంటుందా లేదా? परसेंटेज कम होती जाएगी। పర్సంటేజ్ తక్కువ అవుతూ ఉంటుంది క్షమాపణలో. వాళ్ళు చేసిన తప్పులకి పూర్తి క్షమాపణ లభించదు. परसेंटेज कम होते होते పర్సంటేజ్ తక్కువ అవుతూ క్షమాపణ చేసే పర్సంటేజ్ आखिरी में पूरा ही फाड़ हो जाते हैं। చివరికి పూర్తిగా వాళ్ళు జ్ఞానం నుంచే వెళ్ళిపోతారు. नई दुनिया का जो संगठन बनेगा కొత్త ప్రపంచం యొక్క సంఘటన ఏదైతే తయారవుతుందో वो नंबरवार आत्माओं का बनेगा, श्रेष्ठ आत्माओं का। అది నంబర్ వార్ శ్రేష్ఠ ఆత్మల యొక్క సంఘటన తయారవుతుంది. लेकिन वो सच्ची आत्माएं होंगी। అయితే వారు సత్యమైన ఆత్మలై ఉంటారు. उन सच्ची आत्माओं के संगठन के महल को ఆ సత్యమైన ఆత్మల యొక్క సంఘటన రూపీ మెహల్ని सोने का महल कहा गया है। బంగారు మెహల్ అని అనడం జరిగింది. उन महलों में ఆ మెహల్లో हीरे जड़े हुए होंगे। వజ్రాలు పొదిగబడి ఉంటాయి. वो स्थूल हीरे नहीं, అవి స్థూల వజ్రాలైతే కాదు. हीरा माने हीरो पार्ट बजाने वाली आत्माएं। వజ్రాలు అంటే హిందీలో హీరా అంటారు, అంటే హీరో పాత్ర చేసేటటువంటి ఆత్మలు అని అర్థం. क्या? ఏమన్నారు? जो अपने अपने धर्म में हीरो पार्ट बजाने वाली आत्माएं होंगी, వారు తమ తమ ధర్మాలలో హీరో పాత్ర చేసేటటువంటి ఆత్మలై ఉంటారు. वो उन सच्चाई के महलों में रहेंगी, వారు ఆ సత్యమైన మెహల్లో ఉంటారు. रोशनी मारेंगी। జ్ఞాన ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంటారు. वो ज्यादा रोशनी वाली होंगी। కొన్ని నక్షత్రాలు ఎక్కువ ప్రకాశించే ప్రకాశాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. जैसे हीरा ఏ విధంగా వజ్రం अंधेरे में भी रख दिया जाए तो रोशनी मारता है। చీకట్లో పెట్టినాను చాలా ప్రకాశం వెలుగిస్తూ ఉంటుంది వజ్రం. फिर नंबरवार అలానే అందరూ నంబర్ వారుగా ఉంటారు. ఆ సంఘటనలో ప్రకాశాన్ని వెదజల్లడంలో నంబర్ వార్. माणिक
मोती, మాణిక్యాలు, మోతీలు అంటే ముత్యాలు, मूंगा, ऐसे ऐसे 9 प्रकार के पत्थर మూంగ అంటే పచ్చలు, ఎర్రలు, పగడాలు అంటాం కదా, అలా 9 ప్రకారాలైన రాళ్ళు ఉంటాయి. हद के गिने जाते हैं. ఇవన్నీ హద్దులో 9 ప్రకారాలైన రాళ్ళని లెక్క పెట్టడం జరుగుతుంది. ये चैतन्य है आत्माएं. వాస్తవంగా వీరంతా చైతన్య ఆత్మలు. तो चैतन्य आत्माएं ఆ చైతన్య ఆత్మలు उन संगठन रूपी महलों में ఆ సంఘటన రూపీ మెహల్లో निवास करेंगी. నివాసం చేస్తాయి. और ये संगम युग की बात है. ఇవన్నీ సంగమ యుగాని మాటలు. ये प्रत्यक्षता तब होगी ప్రత్యక్షత అనేది అప్పుడు జరుగుతుంది जब एक्यूरेट सूर्यवंशी आत्माओं का संगठन बनेगा. ఎప్పుడైతే యాక్యురేట్ సూర్యవంశీ ఆత్మల యొక్క సంఘటన తయారవుతుందో అప్పుడు. क्या ఏమన్నారు? तब प्रत्यक्षता होगी. अभी तो అప్పుడు ప్రత్యక్షత అవుతుంది. ఇప్పుడైతే मिक्सरिटी है అందరూ మిక్సారిటీ, या एकदम प्योर सूर्यवंशी की आत्माओं का संगठन दिखाई दे रहा है. ఇప్పుడు అందరూ కలిసి మిక్స్ అయ్యి ఉన్నారా, లేక ఏకదం సూర్యవంశీ ఆత్మల యొక్క సంఘటన కనిపిస్తూ ఉందా? కేవలం సూర్యవంశీ ఆత్మల యొక్క సంఘటన है ఆ? दिखाई दे रहा है? नहीं కనిపిస్తున్నారా? సూర్యవంశీ ఆత్మల యొక్క సంఘటన కేవలం दिखाई दे रहा है. కనిపించడం లేదు. नहीं प्रत्यक्षता होगी. అందుకనే ఇప్పుడు ప్రత్యక్షత అవ్వలేదు. हम ब्राह्मण परिवार में से ही वो ग्रुप निकलेगा బ్రాహ్మణ పరివారం నుండే అటువంటి గ్రూప్ అనేది ఇప్పుడు తయారవనున్నది. जो एक के रस में रसा हुआ हो. వాళ్ళు కేవలం ఒక్కరి ప్రేమలో, స్నేహం యొక్క రసములో మునిగి ఉంటారు. एक के मत में भिदा हुआ हो. ఒక్కరి మతం పైన బలిహారి అయి ఉంటారు. एकता के सूत्र में बंधा हुआ हो. ఏకతా యొక్క సూత్రంలో బంధింపబడి ఉంటారు. एक सद्धर्म की स्थापना करेगा. వాళ్ళు ఒక్క సద్ధర్మం యొక్క స్థాపన చేస్తారు. जैसे ज्ञान एक है, ఏ విధంగా జ్ఞానం ఒక్కటేనో ज्ञान दाता एक है. అలానే జ్ఞానదాత కూడా ఒక్కరే. कि दो चार జ్ఞానదాత 2-3 ఉన్నారా? 4. ज्ञान दाता एक है. జ్ఞానదాత కూడా ఒక్కరే. ऐसे जब आप सब एक रस है, एक मत है, అలానే మీరందరూ ఏకరస్ ఏకమత్ एक की लगन में मगन, ఒక్కరి యొక్క లగన్లో మగనై ఉన్నారు అంటే, एक बाप दूसरा न कोई, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే స్టేజ్లో ఉన్నారు అంటే, ऐसी स्थिति तक पहुंचेंगे. అటువంటి స్థితిలో ఎవరైతే చేరుకుంటారో तब ये ड्रामा पूरा होगा. అప్పుడు ఈ డ్రామా అనేది పూర్తవుతుంది. और तब वो चेहरे प्रत्यक्ष होने लगे. అప్పుడు అందరి ముఖాలు ప్రత్యక్షం అవుతాయి. बच्चों की प्रत्यक्षता शुरू हो जाएगी. అప్పుడు పిల్లల యొక్క ప్రత్యక్షత అనేది ప్రారంభమవుతుంది. क्या ఏమన్నారు? बच्चों की प्रत्यक्षता शुरू हो जाएगी. పిల్లల యొక్క ప్రత్యక్షత ప్రారంభమవుతుంది. माला भी प्रत्यक्ष होने लगी. మాల కూడా అప్పుడు ప్రత్యక్షం అవడం ప్రారంభమవుతుంది. जो बिखराव होता है वो बिखरता ही चला जाता है, बिखरता ही चला जाता है. ఒకవేళ ఇక్కడ అక్కడ చెల్లా చెదరు అయి ఉన్నాయి అనుకోండి, అవి ఇంకా చల్లా చెదరుగానే అవుతూనే పోతాయి, చల్లా చెదరుగా అవుతూనే వెళ్తాయి. सारी रुद्रमाला टूट फूट करके మొత్తం రుద్రమాల తెగిపోయి చల్లా చెదరుగా అయిపోతాయి మణులన్నీ. बिखर जाती है. ఇప్పుడు మాల చేతిలో ఉంది, ఒకవేళ తెగిపోయింది అంటే పూసలన్నీ ఇక్కడ అక్కడ చల్లా చెదరు అయిపోతాయా లేదా? इसलिए अव्यक्तवाणी में बाप दादा ने बोला అందుకే అవ్యక్తవాణిలో బాప్ దాదా అన్నారు, कि विजय माला का आवाहन जल्दी जल्दी करो. విజయమాల యొక్క ఆహ్వానం తొందరగా చెయ్యండి.
तो पूरे बिखराव से बच जाएंगे। అప్పుడు చల్లా చెదురుగా అయి ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారు కదా, ఇంకా చల్లా చెదురుగా కాకుండా రక్షింపబడతారు. एक पावरफुल संगठन तैयार हुआ ఒక్క పవర్ఫుల్ సంఘటన తయారైంది అంటే तो दूसरे ग्रुप्स को खींचते हुए 108 की माला एक हो जाएगी। ఒక గ్రూప్ తయారైపోయింది అంటే ఇంకో గ్రూప్ని తన దగ్గరికి సమీపంలో తీసుకుంటూ, రెండో గ్రూప్ తయారైంది అంటే మూడో గ్రూప్ని సమీపంలో తీసుకుంటూ ఇలా 108 మాల తయారైపోతుంది. ఒక గ్రూప్ తయారైంది అంటే ఆటోమేటిక్గా 108 మాల తయారైపోతుంది. एक पावरफुल संगठन जरूर सूर्यवंशी आत्माओं पर। ఆ ఒక్క పవర్ఫుల్ సంఘటన ఏదైతే ఉందో అదేంది సూర్యవంశీ ఆత్మల యొక్క గ్రూప్ లేదా సంఘటన. चौथी बार भी ध्वंस हो जाता है, पूरा ध्वंस होगा। साफ रुद्रमाला के मन के पूरे बिखर जाएंगे। నాలుగో అంటే మూడోసారి లాస్ట్లో ఈ సంఘటన అనేది పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. రుద్రమాల ఆత్మలందరూ యామా బికర అంటే చల్లా చెదరగా అయిపోతారు. फिर धीरे धीरे जोड़ना शुरू हो। మళ్ళీ నెమ్మదిగా జోడింపబడతారు, అంటే సంఘటన తయారవుతుంది. रुद्रमाला के मन के ఆ రుద్రమాల యొక్క మణులు एक एक करके फिर विजयमाला में ऐड किए जाते हैं। ఒక్కొక్కరుగా విజయమాలలో మరి యాడ్ అవుతూ ఉంటారు. और माला संसार में माला रूपी संगठन प्रत्यक्ष होने लगता है। అప్పుడు ప్రపంచంలో మాలారూపీ సంఘటన ప్రత్యక్షమవడం ప్రారంభమవుతుంది. अभी वही अंतिम समय चल रहा है। ఇప్పుడు అదే అంతిమ సమయం నడుస్తూ ఉన్నది. स्थापना प्रत्यक्ष होने वाली है। ఇప్పుడు స్థాపన అనేది ప్రత్యక్షం కానున్నది. विनाश का नजारा सामने आने वाला है। వినాశం యొక్క దృశ్యం ఎదురుగా రానున్నది. बाहर की दुनिया में भी आग लगी हुई है, బయట ప్రపంచంలోనూ ఇప్పుడు నిప్పు అనేది అంటుకొని ఉంది. अंदर की दुनिया में भी आग लगी हुई है। మన లోపల ప్రపంచంలోనూ అలానే నిప్పు అంటుకొని ఉంది. कौन बचेंगे? మరి ఎవరు మిగులుతారు? जो पक्के निश्चय बुद्धि होंगे वो बचेंगे। ఎవరైతే పక్కా నిశ్చయ బుద్ధిలు అయి ఉంటారో వారే మిగులుతారు. देहधारियों के प्रभाव में आने वाले होंगे ఎవరు దేహదారీల యొక్క ప్రభావంలో వచ్చేవారై ఉంటారో वो हिल जाएंगे। వారు హల్చల్లో వచ్చేస్తారు. पतझड़ का टाइम चल रहा है अभी। ఇప్పుడు ఆకులు రాలిపోయే సమయం నడుస్తూ ఉంది. ఎండాకాలం వస్తే ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి కదా, ఆ సమయం నడుస్తూ ఉంది. ఇప్పుడు पर्दा उठने वाला है, तमाशा होने वाला है। ఇప్పుడు పరదా పైకి తెరవబడుతుంది, తమాషా జరగనున్నది. कोई हंसने वाला है, కొంతమంది నవ్వేవారు, कोई रोने वाला है। కొంతమంది ఏడ్చేవాళ్ళు. ఎవరు నవ్వుతారు? ఎవరు తయారుగా కూర్చుని ఉన్నారో వారు. మరి ఎవరు ఏడుస్తారు? ఎవరు ఇంకా తయారవ్వలేదో, మేకప్ చేసుకుంటూ ఉన్నారో స్వయానికి, వాళ్ళు ఏడుస్తారు. అయ్యో తొందరగా పరదా తీసేసారే, మేము ఇంకా తయారు కాలేదే అని. एक तरफ जय जयकार ఒకవైపు జయ జయకారాలు, तो दूसरी तरफ हाहाकार। మరి రెండో వైపు ఆహాకారాలు జరుగుతాయి, అయ్యో అయ్యో అంటూ. जो अब समय आ गया है, ఇప్పుడు సమయం అనేది దగ్గరకు వచ్చేసింది. सबका प्रत्यक्ष होने का, అందరూ ప్రత్యక్షమయ్యే సమయం. सबके प्रत्यक्ष होने वाले हैं चेहरे। ఇప్పుడు అందరి ముఖాలు ప్రత్యక్షం కానున్నవి, ఎవరేమవుతారు అని. राक्षसी चेहरा है शास्त्रों में यादगार, రాక్షసి ముఖాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాలలో స్మృతి చిహ్నంగా, तो वो राक्षसी चेहरे भी तैयार हो रहे हैं అటువంటి రాక్షసి ముఖాలు కూడా తయారవుతూ ఉన్నాయి ब्राह्मणों की दुनिया में। ఈ బ్రాహ్మణ ప్రపంచంలో. और देवताई चेहरे भी మరి దేవతల యొక్క ముఖం కూడా
तैयार हो रहे हैं। తయారవుతూ ఉన్నాయి. राजधानी में जाने के लिए कैसा पुरुषार्थ चाहिए? రాజధానిలో వెళ్లే అందుకు ఎటువంటి పురుషార్థం ఉండాలి? राजधानी स्थापन होने के लिए రాజధాని స్థాపన అయ్యేందుకు ज्यादा चाहिए, ठीक है, छोटी से छोटी राजधानी स्थापन ఎక్కువ మంది కావాలనా? భలే సరే, చాలా అన్నిటికంటే చిన్న రాజధానియే కావచ్చు. उसमें ऐसे बंदे चाहिए फाउंडेशन में ఆ రాజధాని యొక్క ఫౌండేషన్ లో అటువంటి వారు అవసరము, जो 100% कंप्लीट हो, ఎవరైతే 100% కంప్లీట్ గా ఉంటారో, పరిపూర్ణమై ఉంటారో అటువంటి వారు ఫౌండేషన్ లో చాలా అవసరము. पक्के सूर्यवंशी हो, వారు పక్కా సూర్యవంశీయులు, बिल्कुल धर्मराज की सजा खाने वाले न हो, పూర్తిగా ధర్మరాజు యొక్క శిక్షలు తిననటువంటి వారుగా ఉండాలి. तो ऐसी आत्माएं 8 प्रत्यक्ष होती है। అటువంటి ఆత్మలు 8 మంది వారు ప్రత్యక్షం అవుతారు. पहला टू लेट का बोर्ड लगा 76 में, మొదట టూ లేట్ ఆలస్యమైంది అని బోర్డు వేయబడింది 76లో. एक युगल गिरमण के को छोड़ करके बाकी सब के लिए टू लेट का बोर्ड लग गया। ఒక్క యుగల్ జోడి తప్ప లక్ష్మీనారాయణులు, మిగతా అందరి కోసంగా టూ లేట్ బోర్డు వేయబడింది, అంటే ఆలస్యమైపోయింది అని. दूसरा टू लेट का बोर्ड अभी लगने वाला है। మరి రెండవసారి టూ లేట్ యొక్క బోర్డు ఇప్పుడు అంటే పెట్టనున్నది. कितनों के लिए लगेगा? ఎంతమంది కోసం టూ లేట్ యొక్క బోర్డు? 8 के लिए टू लेट हो जाएंगे। ఎవరో అన్నారు 8 మంది కోసం. 8 మంది కోసం టూ లేట్ అవుతుందా? 8 टू लेट हो जाएंगे हैं? 8 మంది ఆలస్యం అయిపోయారు, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు, ఆ లిస్టులో వస్తారా? 8 తప్ప మిగతా వారందరూ. 8 को छोड़ करके बाकी सब टू लेट हो जाएंगे। 8 వదిలి మిగతా అందరూ టూ లేట్ ఆలస్యం అయిపోయింది అనే బోర్డు లెక్కలో వస్తారు, मना అంటే ఆ లిస్టులో వస్తారు. 8 के माला में नहीं आ सकेंगे। అంటే 8 అష్టదేవుల యొక్క మాలలో రాలేకపోతారు, అందుకే వాళ్ళకి టూ లేట్ బోర్డు పడింది. 8 మంది వస్తారు, 8 మంది తప్ప మిగతా అందరికీ టూ లేట్ బోర్డు పడినట్టే. कौन आ सकेंगे? जो बाप को पहचान करके ఎవరు వస్తారు 8 మంది లిస్టులో అంటే ఎవరైతే తండ్రిని గుర్తించి दूसरों को पहचान देने की सर्विस करते हैं, ఇతరులకి తండ్రి పరిచయం ఇచ్చే సర్వీస్ చేస్తారో वो रहेंगे। వారు 8లో వస్తారు. जो ऊंची से ऊंची दुनिया होगी, ఏదైతే ఉన్నతోన్నతమైనటువంటి ప్రపంచం ఉంటుందో उस दुनिया में ఆ ప్రపంచంలో जो रेगुलर पढ़ाई पढ़ने वाले होंगे, पंक्चुअल पढ़ाई पढ़ने वाले होंगे, ఎవరు రెగ్యులర్ చదువు చదివేవారై ఉంటారో, ఎవరు పంచువల్ చదువు చదువుకునేవారై ఉంటారో वो जाएंगे। వాళ్ళే వెళ్తారు. రెగ్యులర్ అంటే రోజు, పంచువల్ అంటే టైం అనుసారంగా. तो उस दुनिया में हमारा कौन सा पद होगा? ఆ ప్రపంచంలో మన పదవి ఎలాంటి పదవి ఉంటుంది? अरे అరే बुद्धि में ही नहीं आता బుద్ధిలోనే రావడం లేదా? है? देवी देवता ఎవరో అన్నారు దేవీ దేవత యొక్క పదవి. वो तो 33 करोड़ भी देवी देवता होते हैं। 33 కోట్లు దేవీ దేవతలు అయి ఉంటారు. वो ऊंची से ऊंची नई दुनिया में आ जाएंगे क्या? అందరూ ఉన్నతోన్నతమైనటువంటి కొత్త ప్రపంచంలో వస్తారా? नई दुनिया का जो ऊंचे से ऊंचा संगठन होगा उसमें आ जाएंगे क्या? కొత్త ప్రపంచం యొక్క ఉన్నతోన్నతమైనటువంటి సంఘటన ఉంటుందో అందులో వస్తారా అందరూ? ऊंचे से उस संगठन में कितने होंगे? ఉన్నతోన్నతమైనటువంటి సంఘటనలో ఎంతమంది ఉంటారు? 4.5 लाख एकदम हो जाएंगे। 4.5 లక్షలు. 4.5 లక్షలు ఒక్కసారిగా వచ్చేస్తారా అందరూ? हैं?
నంబర్ వారుగా వస్తారు అన్నారు. अरे 4.5 लाख का संगठन बाद में बनेगा. అరే 4.5 లక్షల యొక్క సంఘటన తర్వాత అవుతుందా, తర్వాత తయారవుతుందా, या पहले 16,000 का संगठन बनेगा. మొదట 16,108 మంది యొక్క సంఘటన తయారవుతుందా, లేదా 4.5 లక్షల మందిది మొదటే తయారైపోతుందా, या पहले 108 का संगठन बनेगा. లేక మొదట 108 మంది యొక్క సంఘటన తయారవుతుందా, या पहले 8 का संगठन बनेगा. లేదా మొదట 8 మంది యొక్క సంఘటన తయారవుతుందా. जो एकदम नई दुनिया का फाउंडेशन पड़ेगा, ఎప్పుడైతే ప్రారంభంలో ఏకదం కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ వేయడం జరుగుతుందో वो दुनिया बहुत छोटी होगी ఆ ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుందా, या बड़ी होगी. పెద్దదిగా ఉంటుందా. बहुत छोटी होगी. చాలా చిన్న ప్రపంచం ఉంటుంది. जो पूरी रीति पढ़ाई पढ़ेंगे ఎవరైతే పూర్తిగా చదువుకుంటారో तो एकदम नई दुनिया में जाएंगे. వారు ఏకదం అంటే ప్రారంభంలో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. అంటే ఎవరైతే పూర్తి చదువుకుంటారో వారు కొత్త ప్రపంచంలో ప్రారంభం నుండే వెళ్తారు. पढ़ाई पूरी नहीं पढ़ी है ఒకవేళ పూర్తిగా చదువుకోలేదు అంటే तो कुछ न कुछ पुरानी दुनिया में जाएंगे. ఎంతో కొంత పాతదైన తర్వాత ఆ ప్రపంచంలో వెళ్తారు. नई दुनिया भी थोड़ी बहुत पुरानी हो जाएगी. కొత్త ప్రపంచం కూడా తర్వాత కొంచెం పాతదైపోతుంది కదా, ज्यादा पॉपुलेशन वाली हो जाएगी. ఎక్కువ మంది జనసంఖ్య కలిగినదిగా అయిపోతుంది. అంటే ప్రారంభంలో చాలా తక్కువ మంది జనసంఖ్య ఉంటారు. నెమ్మదిగా పెరుగుతూ జనసంఖ్య పెరగడం జరుగుతుంది కదా. तो सारा मदार पढ़ाई पर है. మొత్తం ఆధారమైంది చదువు పైన. फाउंडेशन पड़ेगा तो उस फाउंडेशन में वही आत्मा है. ఎప్పుడైతే పునాది వేయడం జరుగుతుందో ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ లో ఆత్మలు पहुंचेंगी जो निश्चय बुद्धि होंगी. ఎవరు నిశ్చయ బుద్ధిలు అయి ఉంటారో ఆ ఆత్మలే ఫౌండేషన్ లో వెళ్ళి చేరుకుంటారు. అంటే పునాది సమయంలో వెళ్ళి చేరుకుంటారు. निश्चय बुद्धि होंगी तो देह अभिमान पर नंबर बार विजय प्राप्त करने वाली होंगी. ఎవరు నిశ్చయ బుద్ధిలు అయి ఉంటారో వారే దేహాభిమానం పైన నెంబర్ వారుగా విజయాన్ని పొందేవారుగా అవుతారు. और देह अभिमान पर विजय प्राप्त करने वाली होंगी ఎవరైతే దేహాభిమానం పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేటటువంటి ఆత్మలు అయి ఉంటారో तो देह के संबंधियों से भी मोह नष्ट होगा. దేహ సంబంధీకుల పైన కూడా మోహం నష్టమైపోతుంది. देह के पदार्थों से भी मोह नष्ट हो जाएगा. దేహ పదార్థాల పైన కూడా వారికి మోహం నష్టమైపోతుంది. ये नहीं हम खिचड़ी नहीं खाएंगे ఇలా ఏమీ అనరు మేము కిచిడి తినము అని. या सारा जिंदगी खिचड़ी खा के कैसे जिएंगे. మొత్తం జీవితాంతం కిచిడి తిని ఎలా జీవితాన్ని గడపాలి అన్న సంకల్పం వారిలో రాదు. हाँ, इसी सृष्टि पर ऐसा एक याद का संगठन बनेगा. ఈ సృష్టి పైన తలంపు యొక్క యాదులో ఉండేటటువంటి వారి యొక్క సంఘటన అలా తయారవుతుంది. याद में रहने वालों का संगठन, తలంపులో ఉండే వారి యొక్క సంఘటన, जिन्हें दुनिया की कोई इच्छा नहीं रह जाएगी. వారికి ప్రపంచం యొక్క కోరికలు ఏమీ ఉండవు వారిలో. कि मकान बनावे, महल माड़ियां बनावे, ఇల్లు కట్టాలి లేదా మహల్లు కట్టాలి, अंडरग्राउंड बनावे, అండర్ గ్రౌండ్ కాంక్రీట్ ఇల్లు కట్టాలని, ये धंधा करें, वो धंधा करें, ఈ వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం చేయాలి అని, ऐसे कपड़े पहने, वैसे कपड़े पहने, అలాంటి బట్టలు వేసుకోవాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని, ये अच्छा अच्छा भोजन करें, वो अच्छा अच्छा भोजन करें, ఇలాంటి మంచి మంచి భోజనం తినాలి అలాంటి మంచి మంచి భోజనం తినాలి అని, ऐसे ऐसे सुंदर सुंदर बाग बगीचे बनावे, చాలా మంచి మంచి సుందరమైన పూల తోటలు పూల వనాలు తయారు చేయాలి అని कोई इच्छा नहीं रहेगी. ఏ ప్రకారమైనటువంటి కోరికలు వారిలో ఉండవు. इच्छा मात्रम अविद्य. కోరికలు అంటే ఏంటో ఆ జ్ఞానం అనేది వాళ్ళలో ఉండదు, అవిద్యగా ఉంటారు. कहाँ बनेगी ऐसी स्टेज?
ఎక్కడ తయారవుతుంది అటువంటి స్టేజ్? है यही माना इसी हाल में ఇక్కడే అన్నారు. ఇక్కడే అంటే ఈ హాల్లోనా? है माउंट आबू में ఎక్కడ తయారవుతుంది? మౌంట్ ఆబూలో ऐसी तपस्या भूमि बनेगी అటువంటి తపస్య భూమి అనేది తయారవుతుంది. जहाँ ऐसे बच्चे इकट्ठे होंगे అక్కడ అటువంటి పిల్లలంతా ఒక చోట చేరుకుంటారు. जिनको कोई इच्छा नहीं रहेगी इस दुनिया की ఎవరికైతే ఏ ప్రకారమైనటువంటి కోరికలు అనేది ఉందో, ఈ ప్రాపంచిక కోరికలు, इस दुनिया से ही वैराग आ जाएगा। ఈ ప్రపంచం నుండే వారికి వైరాగ్యం వచ్చి ఉంటుంది. ये वैराग कब आवेगा ఇలాంటి వైరాగ్యం ఎప్పుడు రానున్నది? है ये तब आवेगा जब सारी दुनिया दुश्मन बनेगी। అలాంటి వైరాగ్యం అప్పుడు వస్తుంది ఎప్పుడైతే మొత్తం ప్రపంచంలో వారు శత్రువులు అవుతారో అప్పుడు. क्या अभी तो गृहस्थी जो है ఏమన్నారు? ఇప్పుడైతే గృహస్థి ఏదైతే ఉందో పరివారం, वो रिश्तेदार दुश्मन है, ఇప్పుడు కేవలం సంబంధికులు మనకి శత్రువులు, घर वाले दुश्मन है, ఇంట్లో వాళ్ళు శత్రువులు, बेसिक नॉलेज वाले दुश्मन है, బేసిక్ జ్ఞానంలో ఉండే వాళ్ళు శత్రువులు. वो दुश्मनी कर रहे हैं। వాళ్ళు మనతో శత్రుత్వాన్ని నిభాయిస్తున్నారు. अभी एडवांस नॉलेज में चलने वाले भी आपस में दुश्मन बनेंगे एक दूसरे के। ముందు ముందుకి అడ్వాన్స్ నాలెడ్జ్ లో నడిచే వారు కూడా పరస్పరంలో ఒకరికొకరు శత్రువులు అవుతారు. क्योंकि अभी पता ही नहीं लग रहा है ఇప్పుడైతే తెలియడం లేదు. कौन इस्लाम धर्म के बीज हैं, कौन क्रिश्चियन धर्म के बीज हैं, ఎవరు ఇస్లాం ధర్మానికి బీజాలు, ఎవరు క్రిస్టియన్ ధర్మానికి బీజాలు, और कौन असल सूर्यवंशी है और कौन चंद्रवंशी है। ఎవరు అసలైన సూర్యవంశీయులు, ఎవరు అసలైన చంద్రవంశీయులు అన్న విషయం ఇప్పుడైతే తెలియడం లేదు. ये सब पता लगने वाला है। ముందు ముందుకి ఇవన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. सारी दुनिया दुश्मन बनेगी, మొత్తం ప్రపంచం శత్రువు అవుతుంది. लेकिन शर्त क्या बताई? అయితే షరత్ ఏం చెప్పారు? भल सारी दुनिया दुश्मन बने భలే మొత్తం ప్రపంచం శత్రువు అయినప్పటికీను लेकिन बाप को मत भूलना। అయితే తండ్రిని ఎప్పుడు మర్చిపోవద్దు అన్నారు. हाँ? ఆ? बाप को नहीं भूलेंगे, बिंदी बाबा को याद करते रहेंगे। ఆ, తండ్రిని ఏమీ మర్చిపోము, బిందు తండ్రిని తలంపు చేస్తూ ఉంటాం. हैं? కరెక్టా? बिंदु को याद करते रहे तो नहीं चलेगा। బిందువుని తలంపు చేస్తూ ఉంటే ఏమి మన నడవదా? हैं? बिंदी की बात नहीं है, వాస్తవంగా అయితే బింది యొక్క మాట అయితే కాదు ఇక్కడ. प्रैक्टिकल में बाप आया हुआ है सहयोग देने के लिए। ప్రాక్టికల్లో తండ్రి వచ్చి ఉన్నారు సహయోగం ఇవ్వడానికి పిల్లలకి. बाप की छत्र छाया जो अनुभव करेंगे, తండ్రి యొక్క ఛత్రఛాయని ఎవరైతే అనుభవం చేస్తారో प्रैक्टिकल में अनुभव करेंगे ప్రాక్టికల్లో అనుభవం చేస్తారు. कि हमको बाप का छत्र छाया, बाप की छत्र छाया मिली है, మాకు తండ్రి యొక్క ఛత్రఛాయ లభించి ఉన్నది, और दूसरों को छत्र छाया नहीं मिली है। ఇతరులకైతే తండ్రి యొక్క ఛత్రఛాయ లభించి లేదు. तो जो राजधानी स्थापन होगी రాజధాని ఏదైతే స్థాపన అవుతుందో वो पक्कों पक्कों की ही राजधानी बनेगी पहले, అది పరిపక్వం అయినటువంటి వారి యొక్క రాజధాని తయారవుతుందా, या कोई कच्चा होगा उनकी राजधानी बनेगी। ఎవరు పరిపక్వం అవలేదో అటువంటి వారి యొక్క రాజధాని కూడా తయారవుతుందా? पक्के सूर्यवंशी होंगे ఎవరు పరిపక్వం అయినటువంటి సూర్యవంశీలు అయి ఉంటారో उनकी राजधानी बनेगी, వారి యొక్క రాజధాని తయారవుతుందా? या थोड़े से चंद्रवंशी भी हो तो चलेगा। లేదా కొంతమంది చంద్రవంశీలు ఉంటేనూ నడుస్తుందా? అలాంటి రాజధాని తయారవుతుందా? సూర్యవంశీ చంద్రవంశీల యొక్క రాజధాని है? क्या होंगे सब? ఏమై ఉంటారు అక్కడ ఆ సంఘటనలో అందరూ? पक्के सूर्यवंशी। ఆ సంఘటనలో అందరూ పక్కా సూర్యవంశీలే ఉంటారు. अरे सृष्टि का आदि का फाउंडेशन तो पक्का ही होना चाहिए ना। ఎందుకంటే సృష్టి యొక్క ఆది యొక్క ఫౌండేషన్ పునాది అది.
పక్కాగా ఉండాలి కదా, పరిపక్వంగా. तो छोटी राजधानी होगी या बड़ी होगी? ఆ రాజధాని ఏదైతే ఫౌండేషన్ జరుగుతుందో అది చిన్న రాజధాని ఉంటుందా, పెద్ద రాజధాని ఉంటుందా? छोटी सी छोटी राजधानी. చిన్నది, అన్నిటికంటే అతి చిన్నదైన రాజధాని స్థాపన అవుతుంది. దాని యొక్క ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. बीज रूप छोटा सा छोटा. బీజ్ రూప ఆత్మల యొక్క అతి చిన్నదైన సంఘటన. राजधानी भी छोटी सी छोटी. రాజధాని కూడా చాలా చిన్నది. और राजधानी किसको कहा जाता है? రాజధాని అని దేన్ని అంటారు? क्या राजा रानी को ही राजधानी कहा जाता है? రాజా రాణినే రాజధాని అంటారా? हाँ, उन 8 के अंदर महाराजा कहो महारानी कहो, ఆ 8 మందిలోనే మహారాజా అనండి, మహారాణి అనండి, राजा कहो रानी कहो, రాజా రాణి అనండి, वो तो है ही है. వారైతే ఉండనే ఉన్నారు. लेकिन साथ में మరి జత జతలో उस राजा को सहयोग देने वाले राज्याधिकारी भी हैं. ఆ రాజాకి సహయోగం ఇచ్చేటటువంటి రాజ్యాధికారులు కూడా ఉన్నారు. राजा के राज्याधिकारी होते हैं ना सहयोगी. రాజా యొక్క రాజ్యాధికారులు ఉంటారు కదా, సహయోగం ఇచ్చే సహయోగిలు. महामंत्री, మహామంత్రులు, सेनापति సేనాపతి, होते हैं ना. మహామంత్రి సేనాపతి ఉంటారు కదా. तो ऐसे राज्याधिकारी जो सहयोगी बनकर रहते हैं, అటువంటి రాజ్యాధికారులు ఎవరైతే సహయోగిలు అయ్యి ఉంటారో, बड़े से बड़े सहयोगी और नंबरवार छोटे से छोटे सहयोगी, అందరికంటే పెద్ద సహయోగిలు మరి చిన్న సహయోగిలు वो भी है. అందరూ ఉంటారు ఆ రాజధానిలో. फर्स्ट नंबर राजधानी की कोई तो खसूसियत होगी. మొట్టమొదటి నంబర్ యొక్క రాజధానిలో ఏదో ఒక తప్పనిసరి విశేషత అనేది ఉండనే ఉంటుంది కదా. सिर्फ दैवी गुण धारण करने हैं. కేవలం దైవీ గుణాలని ధారణ చేసుకోవాలి और नष्ट मोहा बनना है. మరియు నష్టమోహీలుగా అవ్వాలి. तो पहला पास होना है, नजदीक जाना. మొట్టమొదటి పాస్ అయింది తండ్రికి సమీపంలో వెళ్ళడం. दूसरा पास है రెండవ పాస్ అయింది जो इम्तिहान है पढ़ाई का. ఈ చదువు యొక్క పరీక్ష ఏదైతే ఉందో, किसने कितनी पढ़ाई पढ़ी है ఎవరు ఎంత చదువుకున్నారు, और जिसने जितनी पढ़ाई पढ़ी होगी ఎవరు ఎంత చదువుకొని ఉండి ఉంటారో वो उतना ही संगम युग में भविष्य में వారు అంతే సంగమ యుగంలో భవిష్యంలో विनाश काल में महान विनाश काल में भी వినాశ సమయంలో మహావినాశ సమయంలో కూడా मौज में रहेगा. మౌజుగా ఉంటారు, అంటే ఆనందంతో ఖుషీగా ఉంటారు. उसको कहेंगे 100% फुल पास. అటువంటి వారిని అంటారు 100% ఫుల్ పాస్. फिर नंबरवार पास. మరి నంబర్ వారుగా పాస్ అవుతారు. तो पढ़ाई में भी पास. చదువులోనూ పాస్. ये पढ़ाई का इम्तिहान भी हो रहा है. ఈ చదువు యొక్క పరీక్ష అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. और पास एक इम्तिहान पास करना. ఇంకొక పాస్, మొదటిది పరీక్ష పాస్ కావాలి. और दूसरा बाप के नजदीक जाना. మరి రెండవది తండ్రికి సమీపంలో పాస్, అంటే దగ్గరలో ఉండాలి. और जो भी ये विनाश काल का समय आ रहा है सारी दुनिया के लिए, ఏదైతే ఈ వినాశ సమయం అనేది రానున్నదో మొత్తం ప్రపంచంలో వారి కోసం, अष्टदेवों को छोड़ करके हाहाकार का समय आ रहा है. అష్టదేవుల్ని వదిలి మిగతా అందరి కోసం ఆహాకార అయ్యో అయ్యో అనేటటువంటి సమయం అనేది రానున్నది. नंबरवार నంబర్ వారుగా उसे विकराल टाइम को पास करना है. అటువంటి వికరాల సమయాన్ని కూడా పాస్ చేయాలి. माने समय को पास करने की बात है. అంటే టయాన్ని పాస్ చేయాలి, టైం పాస్.
तो ये सबके मुख से यही निकले। అయితే అందరి నోటి ద్వారా ఇదే వెలువడాలి. पास పాస్ नंबर 1, నంబర్ 1 పాస్, पास नंबर 2, నంబర్ 1 పాస్, నంబర్ 2 పాస్, पास नंबर 3, ఫస్ట్ నంబర్ మొదటి విషయంలోనూ పాస్, రెండో విషయంలోనూ పాస్, మూడో విషయంలోనూ పాస్. संगम युग का राज्य। సంగమ యుగం యొక్క రాజ్యము वैसे अभी इससे भी मजबूत राज्य आपका आ रहा है। దీనికంటే చాలా స్ట్రాంగ్ అయిన రాజ్యం, శక్తిశాలి రాజ్యం అనేది ఇప్పుడు రానున్నది. अभी तो हिलते डुलते रहते हो, ఇప్పుడైతే అందరూ హల్చల్లో వస్తూ ఉంటారు. अभी आने वाला जो सूर्यवंशियों का राज्य है ఇప్పుడు ఏదైతే సూర్యవంశీల యొక్క రాజ్యం అనేది రానున్నదో उसमें स्थिर हो जाएंगे नंबरवार। అందులో స్థిరమైపోతారు అందరూ నెంబర్ వారుగా. तुम्हारी जो राजधानी स्थापन होती है మీ యొక్క రాజధాని ఏదైతే స్థాపన అవుతుందో इस राजधानी में ఈ రాజధానిలో राजधानी का कार्य व्यवहार संभालने वाले రాజధాని యొక్క కార్యవ్యవహారాన్ని ఎవరైతే సంపాలన చేస్తూ ఉంటారో राज्य पद पाने वाले नंबरवार कितने होंगे? రాజ్య పదవి పొందేటటువంటి వారు నంబర్ వారుగా ఎంతమంది ఉంటారు? है? कितने होंगे? ఎంతమంది ఉంటారు? 16,108 होंगे। 16,108 మంది ఉంటారు. बाकी सब प्रजा होगी। మిగతా అందరూ ప్రజలుగా ఉంటారు. तो पुरुषार्थ ऐसा करना है అయితే ఇప్పుడు పురుషార్థం అలా చేయాలి, जो राजधानी में हम राजा बने। రాజధానిలో మనం రాజులుగా అవ్వాలి. ऐसा पुरुषार्थ तुम इस समय करते हो। అటువంటి పురుషార్థం మీరు ఈ సమయంలో చేస్తారు. अभी यहाँ करेंगे तो कल्प कल्प करते रहेंगे। ఇప్పుడు ఈ పురుషార్థం ఇక్కడ చేశారు అంటే మరి కల్పకల్పము చేస్తూనే ఉంటారు. इसको ईश्वरीय लॉटरी कहा जाता है। దీన్నే ఈశ్వరీయ లాటరీ అని అంటారు. कोई को छोटी लॉटरी मिलती है, कोई को बड़ी लॉटरी मिलती है। కొంతమందికి చిన్న లాటరీ లభిస్తుంది, కొంతమందికి పెద్ద లాటరీ లభిస్తుంది. तो ये राजाई भी लॉटरी है ना। మరి రాజాయి కూడా లాటరీ అయింది కదా. इनको ईश्वरीय लॉटरी कहा जाता है। దీన్నే ఈశ్వరీయ లాటరీ అని అంటారు. जो आत्मा जैसा कर्म करती है ఏ ఆత్మలు ఎలాంటి కర్మలు చేస్తారో ऐसी बड़ी लॉटरी मिलती है। అలానే వారికి చాలా పెద్ద లాటరీ లభిస్తూ ఉంటుంది. కర్మల అనుసారంగా చిన్న పెద్ద లాటరీ లభిస్తాయి. ऊंच पद कैसे पावे? ఉన్నతమైన పదవి ఎలా పొందాలి? अपने घर जावे మన ఇంటికి వెళ్ళాలి, और फिर नई राजधानी में आकर के ऊंच मर्तबा पावे। మన ఇంటికి వెళ్ళి తర్వాత కొత్త రాజధానిలో వచ్చి ఉన్నతమైన పదవిని పొందాలి. इसके लिए है याद की यात्रा। దానికోసం అయింది తలంపు యాత్ర చాలా అవసరం. और याद की यात्रा में परिपक्व होने के लिए తలంపు యాత్రలో పరిపక్వం అయ్యేందుకు अपन को आत्मा तो जरूर समझना है। స్వయాన్ని ఆత్మ అని తప్పకుండా అనుకోవాలి. और ये भी बता दिया మరి ఇది కూడా తెలియచేశారు, कि ये पांडवों का किला ऐसा बन जाएगा ఈ పాండవుల యొక్క కిల అలా తయారవుతుంది, जिसमें एक भी असुर प्रवेश नहीं कर सकेगा। ఈ పాండవుల యొక్క కోటలో అసురులు ఒక్కరు కూడా ప్రవేశం పొందలేరు, అంటే ప్రవేశం చేయలేరు అని. किला माना संगठन।
కిలా అంటేనే కోట అంటేనే సంఘటన. जैसे ईंटें होती हैं संगठित की जाती है, ఏ విధంగా ఇటుకలు ఉంటాయి వాటన్నిటినీ సంఘటితం చేయడం జరుగుతుంది. तो किला तैयार हो जाता है, అప్పుడు కిలా అంటే కోట అనేది తయారవుతుంది, महल तैयार हो जाता है। మహల్ తయారవుతుంది. तो ऐसे ही ये चैतन्य ईंटों का महल तैयार हो रहा है। అలానే ఇక్కడ కూడా చైతన్య ఇటుకల యొక్క మహల్ అనేది తయారవుతూ ఉన్నది. भगवान स्वयं आकर के ये किला तैयार कर रहा है। భగవంతుడు స్వయం వచ్చి ఈ కోటని తయారు చేస్తూ ఉన్నారు. ये किला तैयार होगा, पहले श्रेष्ठ से श्रेष्ठ जो ईंटें हैं, ఈ కోట ఎప్పుడైతే తయారవుతుందో అందులో మొట్టమొదట శ్రేష్టాతి శ్రేష్టమైన ఇటుకలు ఎవరైతే ఉన్నారో चैतन्य आत्माएं हैं, చైతన్య ఆత్మలు, उनका संगठन तैयार होगा। వారి యొక్క సంఘటన మొదట తయారవుతుంది. किला कहो, माला कहो, దాన్ని కిలా అనండి, మాల అనండి. कोई धर्म ऐसा नहीं है जिसमें माला न घुमाई जाती है। ఏ ధర్మము అలా లేదు. అంటే అన్ని ధర్మాలలో మాల అనేది తిప్పబడుతుంది. మాల తిప్పబడినటువంటి ధర్మం ఏది ఉండదు. ये माला के मणके आत्मा रूपी संगठन की यादगार है। మాల రూపీ మణులు సంఘటన యొక్క స్మృతి చిహ్నాలు. तो बाप दादा आपको कहते हैं బాప్ దాదా మీతో అంటారు, ये पुरानी भाषा, पुरानी चाल, अलबेलेपन की ఈ పాత భాష, పాత నడవడిక, ఈ సోమరితనం యొక్క నడవడిక, कड़ुएपन की कब तक चलेगी? ఈ చేదు మాటలు ఏదైతే ఉన్నాయో, ఇతరులకు దుఃఖాన్ని కలిగించే దుఃఖదాయి మాటలు, ఇవన్నీ ఎన్ని రోజులు ఎంతవరకు నడుస్తాయి? बाप दादा का भी क्वेश्चन है। బాప్ దాదా కూడా ఇదే క్వశ్చన్. ये पुरानी चाल कब तक? ఈ పాత నడవడిక ఎంతవరకు అని. आप उत्तर दो तो बाप दादा भी उत्तर देगा। మీరు సమాధానం ఇచ్చారు అంటే బాప్ దాదా కూడా సమాధానం ఇస్తారు. कब तक पर्दा खुलेगा? ఎంతవరకు మీ యొక్క ఈ పరదా వేసి ఉన్నారు కదా, కర్టన్, అది ఎంతవరకు తెరవబడుతుంది? कब तक विनाश होगा? ఎప్పుడు వినాశం అవుతుంది? ఈ పరదా తీస్తే అప్పుడే కదా వినాశం అవుతుంది. क्योंकि बाप दादा विनाश का पर्दा तो अभी भी खोल सकता है। బాప్ దాదా వినాశం యొక్క ఈ పరదా అయితే ఇప్పుడు కూడా తీయొచ్చు. इसी सेकंड, लेकिन पहले राज्य करने वाले तो तैयार हो। ఈ సెకండ్లో కూడా బాబా పరదా ఎత్తొచ్చు. అయితే రాజ్యం చేసేవారు తయారుగా ఉండాలి కదా. तो अभी से तैयारी करेंगे तब समाप्ति समीप लावेंगे। ఇప్పటి నుండి తయారీలు చేసినట్లయితే అప్పుడే సమాప్తి అనేది సమీపంలోకి తీసుకురావచ్చు, అంటే వినాశ సమయం. कोई भी कमजोरी की बातों में कारण नहीं बताओ। ఏదైనా కమ్జోరీ అంటే బలహీన మాటల్లో కారణాల గురించి చెప్పొద్దు. निवारण करो। ఈ కారణంగా అలా అయిపోయింది, ఆ కారణంగా ఎలా అయిపోయింది అని కారణాలు చెప్పొద్దు, నివారణ చేయండి. ये कुकड़ ज्ञानियों को बाप ही समझाते हैं। కుక్కడ జ్ఞాని అంటే చెప్తూ ఉంటారు, అయితే ఆచరణలో చేయరు, వాళ్ళని కుక్కడ జ్ఞాని అంటారు. అటువంటి వాళ్ళకి తండ్రే అర్థం చేయిస్తారు, కుక్కడ జ్ఞానిలకి. क्या ఏమన్నారు? ये दुनिया अब खत्म होनी है, ఈ ప్రపంచం అనేది ఇప్పుడు సమాప్తి కానున్నది అని. ये रह जाएगी లేదా ఉండిపోతుందా వినాశం కాకుండా ఈ ప్రపంచం? है, खत्म होगी। సమాప్తి అవునే అవుతుంది. लेकिन అయితే खत्म होगी तो लंबे टाइम के बाद खत्म होगी, वर्षों पड़े हुए हैं। అంటే సమాప్తం అయితే అవునే అవుతుంది, అయితే చాలా సమయం తర్వాత సమాప్తం అవుతుందా? వందల సంవత్సరాలు పడున్నాయా సమాప్తం అయ్యేందుకు? ये जल्दी खत्म होगी। లేదా తొందరగా సమాప్తం అయిపోతుందా? లేక వందల సంవత్సరాలు పడుతుందా? है अभी 26-27 साल पड़े हुए हैं। ఇప్పటికి 26
27 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి వినాశం కావడానికి. तो चैन की नींद सोना चाहिए कि नहीं सोना चाहिए? నిశ్చింతగా ఆరాంగా నిద్రపోవాలనా లేదా? అంటే ఈ మురళీలు నడిచాయి ఎప్పుడు? 2009లో. है? लेकिन सोते हैं या नहीं सोते हैं? అందరూ మంచిగా నిద్రపోతారా లేదా? నిద్రపోతున్నారా లేదా? सोते हैं. నిద్రపోతున్నారు. तो इसका मतलब पक्का हो गया అంటే పక్కా అయిపోయింది అందరికి. कि अंदर से स्वीकार कर लिया. లోపల లోపల స్వీకారం చేశారు. क्या? ఏమని? कि हम जो शूटिंग कर रहे हैं ఇప్పుడు మేము ఏదైతే షూటింగ్ చేస్తున్నామో वो शूटिंग 63 जन्मों में ఆ షూటింగ్ 63 జన్మల్లో बाहर लाएगी. బహార్ లాయగి అంటే వసంత ఋతువుని తీసుకొస్తుంది అని. क्या बाहर लाएगी? ఏమేమి వసంత ఋతువుని తీసుకొస్తుంది? ఎలాంటి వసంత ఋతువుని తీసుకొస్తుంది? कौन से धर्म में कन्वर्ट होंगे? ఏ ధర్మంలో కన్వర్ట్ అయిపోతారు వారందరూ? अरे అరే हाँ? अरे हम प्रैक्टिकल में जो कर रहे हैं वो ही होंगे या दूसरा कुछ होंगे? ప్రాక్టికల్లో మనం ఏదైతే చేస్తున్నామో అదే మనకి లభిస్తుందా లేదా ఇంకేదైనా వేరుగా లభిస్తుందా? वो ही होंगे. అలా అదే లభిస్తుంది. तो कौन से धर्म में कन्वर्ट होने की शूटिंग कर रहे हैं? ఏ ధర్మంలో కన్వర్ట్ అయ్యే షూటింగ్ చేస్తున్నాం మనం అంతా ఇప్పుడు? हैं? अरे ఎవరేం చెప్పడం లేదు. అరే అరే सबका चेहरा उतर रहा है. అందరి ముఖం వేలాడేసుకుంటున్నారు. विनाश का साक्षात्कार बाप ही कराते हैं. వినాశం యొక్క సాక్షాత్కారము తండ్రే చేయిస్తారు. दुनिया का विनाश तो होगा ప్రపంచం యొక్క వినాశం అయితే అవుతుంది. 26-27 साल के बाद तब होगा. 26-27 సంవత్సరాల తర్వాత అప్పుడు అవుతుంది ప్రపంచం యొక్క వినాశము. लेकिन अपने पुरुषार्थ का विनाश हो रहा है या नहीं हो रहा है? అయితే మన పురుషార్థం యొక్క వినాశం ఇప్పుడు అవుతూ ఉందా లేదా? तो साक्षात्कार बाप कराते हैं. దాని యొక్క సాక్షాత్కారం తండ్రి చేయిస్తారు. हो रहा है साक्षात्कार? అవుతూ ఉందా సాక్షాత్కారము? नहीं हो रहा है. అవడం లేదా? हम नहीं मानेंगे. మేమేమి ఒప్పుకోం. है? मानेंगे कि नहीं मानेंगे? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? मानेंगे. अब आप ఒప్పుకుంటాము. तो अलर्ट होना पड़ेगा. ఒప్పుకుంటాము అంటే ఇప్పుడు అలర్ట్ గా ఉండాల్సి పడుతుంది. बोला पुरानी दुनिया अभी खत्म होनी है. అన్నారు ఇప్పుడు పాత ప్రపంచం అనేది ఇప్పుడు వినాశం కానున్నది. नई दुनिया आने वाली है. కొత్త ప్రపంచం అనేది రానున్నది. तो सबकी नई दुनिया 27 साल के बाद आएगी అందరికీ కొత్త ప్రపంచం 27 సంవత్సరాల తర్వాత వస్తుందా? या कोई कोई ऐसे भी हैं కొంతమంది అలానూ ఉన్నారు. जिनकी पहले ही आ जाएगी. వారికి మొదటే వచ్చేస్తుందా కొత్త ప్రపంచం? अच्छा तो हमारे लिए विनाश 27 साल के बाद होना है. అంటే మన కోసం వినాశం 27 సంవత్సరాల తర్వాత జరగనున్నదా? और दूसरे ऐसे भी हैं जिनका विनाश కొంతమంది అలానూ ఉన్నారు వారి కోసం వినాశనము आप मुए मर गई दुनिया మనం చనిపోయాము అంటే మన కోసంగా మొత్తం ప్రపంచమే చనిపోయినట్లుగా पहले ही हो जाएगा. మొదటే జరిగిపోతుందా వారి కోసంగా వినాశం? है? ऐसे पक्का कर लिया. అలా పక్కా చేసేసుకున్నారా? हम उस लिस्ट में नहीं है. మనం ఆ లిస్టులో లేము అని మన కోసంగా వినాశం మొదటే జరిగిపోతుంది. మనం చనిపోయాము ఈ ప్రపంచం నుంచి అంటే మన కోసంగా ఈ ప్రపంచమే చనిపోయింది. ఆ లిస్టులో మీరు ఉన్నారా లేదా? अरे अरे हम उस लिस्ट में हैं कि नहीं? మనం ఆ లిస్టులో ఉన్నామా లేదా? हम उस लिस्ट में हैं कि हमारी नई दुनिया पहले ही आने वाली है. మనం ఆ లిస్టులో ఉన్నామా?
మన కోసంగా కొత్త ప్రపంచం మొదటే వస్తుంది అనే లిస్ట్లో ఉన్నామా మనము? है उस लिस्ट में? हैं? ఉన్నామా లేదా? ఉన్నామా? अगर नई दुनिया हमारी पहले आने वाली है ఒకవేళ కొత్త ప్రపంచం మన కోసంగా మొదటే రానున్నది అంటే तो पुरानी दुनिया से पूरा 100% ममत्व हट जाएगा పాత ప్రపంచం నుండి పూర్తిగా 100% మన మమత్వం అనేది తొలగిపోతుందా? तब नई दुनिया महसूस होगी ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడే కొత్త ప్రపంచం అనుభూతి అవుతుందా? या पहले ही महसूस होगी? లేదా ఎప్పుడు పాత ప్రపంచం నుంచి 100% మన మమత్వం తొలగిపోయినప్పుడే మనకు కొత్త ప్రపంచం అనుభూతి అవుతుందా, లేదా మొదటే అనుభూతి అవుతుందా? है पुरानी दुनिया से ममत्व पूरा हट जाएगा పాత ప్రపంచం నుండి మమత్వం ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోతుందో नष्टो मोहा नई दुनिया की स्मृति लब्धा పాత ప్రపంచం నుంచి నష్టమోహ, కొత్త ప్రపంచం నుండి స్మృతి లబ్ధ ఎప్పుడైతే అవుతామో तब नई दुनिया की 100% स्मृति आ जाएगी అప్పుడే కొత్త ప్రపంచం యొక్క 100% స్మృతి అనేది వస్తుంది. उस समय का गायन ఆ సమయం యొక్క గాయనమే विधर्मियों के शास्त्रों में भी है విధర్మీల యొక్క శాస్త్రాలలో రాయబడ్డాయి. क्या ఏమని? कि कयामत होगी ఎప్పుడు వినాశ సమయం అనేది ఆసన్నం అవుతుందో तो खुदा के बंदे అప్పుడు భగవంతుని యొక్క సంతానులు बड़े मौज आराम में रहेंगे చాలా మౌజుగా అంటే ఆనందంతో ఆరాంగా ఉంటారు. ये दुखी रहेंगे లేదా దుఃఖీలుగా ఉంటారా వినాశ సమయంలో పరమాత్ముని యొక్క సంతానులు? है नहीं దుఃఖీలుగా ఉండరు, बहुत सुखी हो जाएंगे చాలా సుఖీగా ఉంటారు. फिर ये राजधानी कैसे बनेगी? మరి రాజధాని ఎలా తయారవుతుంది? तुम बच्चों को तो पुरुषार्थ करना है, పిల్లలైనటువంటి మీరైతే పురుషార్థం చెయ్యాలి. माँ बाप को फॉलो करो, बाप को याद करो. తల్లిదండ్రుల్ని ఫాలో చేయండి, తండ్రిని స్మృతి చేయండి. क्या कहा? మా బాప్ అంటే తల్లి తండ్రిని ఫాలో చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. हैं? फॉलो किसको किसको करना है? ఫాలో ఎవరెవరిని చేయాలి అంటే ఎవరెవరిని అనుసరించాలి? माता पिता को फॉलो करना है మాత పితాని అనుసరించాలి. और याद सिर्फ एक बाप को याद करो, మరి స్మృతి తలంపు ఒక్క తండ్రిని చేయాలి. और कोई उपाय नहीं. మరి ఇంకే ఉపాయము లేదు. कि माला के मणके कैसे बनते? మాల యొక్క మణులు ఎలా తయారవుతారు? तुमने पूरी गहराई को जान लिया है, మీరు పూర్తి లోతుగా జ్ఞానాన్ని తెలుసుకున్నారు. फाइनल परीक्षा क्या है वो भी जान लिया है. ఫైనల్ పరీక్ష ఏంటి అనేది కూడా మీరు తెలుసుకున్నారు. फाइनल परीक्षा का मुख्य क्वेश्चन क्या होगा? ఫైనల్ పరీక్ష యొక్క ముఖ్య ప్రశ్న ఏమై ఉంటుంది? हैं? नष्टो मोह. నష్టమోహ. अभी तो मोह अटके हुए हैं. ఇప్పుడైతే మోహం అనేది చిక్కుకొని ఉంది. कोई का खाने पीने की वस्तु में मोह अटका हुआ है, కొందరికి ఆహార పానీయాల మీద మోహం అనేది చిక్కుకొని ఉంది. कोई का संबंधियों में मोह अटका हुआ है, కొంతమందికి సంబంధికుల పైన మోహం అనేది చిక్కుకొని ఉన్నది. कोई अपनी देह के मोह में अटका हुआ है. కొంతమంది తమ స్వయం యొక్క దేహం పైనే మోహం చిక్కుకొని ఉన్నది. अब जिन बच्चों ने पढ़ाई पढ़ी है అయితే ఇప్పుడు ఏ పిల్లలైతే చదువుకుని ఉన్నారో మంచిగా उनका मोह नष्ट होगा, వారి యొక్క మోహం అనేది నష్టమవుతుంది. लेकिन नंबर वार అయితే నంబర్ వారుగా जितना जितना नष्ट मोह होते जाएंगे, ఎంతెంత నష్టమోహీలుగా అవుతూ ఉంటారో, इच्छा मात्र अविद्या बनते जाएंगे, ఇచ్చా మాత్రం అవిద్యులుగా అవుతూ ఉంటారో उतना ऊंच नंबर माला में आते जाएंगे. అంతే ఉన్నతమైనటువంటి నంబర్ మాలలో వస్తూ ఉంటారు. कैटेगरीज है మాలలోనూ కేటగిరీలు ఉన్నాయి. मालाओं की.
వెరైటీ మాలలు కదా 9 ప్రకారాలైన గ్రూపులు అంటే. अब नहीं तो फिर कब नहीं. ఇప్పుడు లేదు అంటే మరెప్పుడూ లేదు. అంటే పురుషార్థం ఇప్పుడు చేశారు మాలలో మణులు అయ్యేందుకు అంటే నష్టమోహిలు అయ్యే పురుషార్థం ఇప్పుడు చేశారు అంటే సరే, లేదంటే మరెప్పుడు చేయలేరు. सदगुरु के लिए ये गायन है. సద్గురు కోసంగా ఈ గాయనం ఉన్నది. सदगुरु निंदक ठौर न पावे. సద్గురువుని నిందించేకి నిమిత్తులయ్యారు అంటే ఉన్నత పదవి పొందలేరు అని. कौन सा ठौर है? ఎటువంటి ఉన్నత పదవి? है वो कौन सा ठौर है जो सदगुरु की निंदा कराने वाला ठौर नहीं पाता. ఆ ఉన్నత పదవి ఏంటి? సద్గురువుని నిందించేవారు ఆ ఉన్నత పదవిని పొందలేకపోతారు. है ऐसी 8 आत्माओं के अलावा जो भी आत्माएं हैं 8 మంది ఆత్మలు తప్ప మిగతా ఎవరైతే ఆత్మలు ఉన్నారో जो 8 आत्माओं का संगठन बनेगा 8 మంది ఆత్మల యొక్క సంఘటన ఏదైతే తయారవుతుందో वो पहला ऐसा संगठन बनेगा మొట్టమొదట ఆ సంఘటన అటువంటి సంఘటన తయారవుతుంది 8 మందితో, जिसमें वो आत्माएं प्रवेश नहीं कर सके. అందులో ఆ ఆత్మలు ప్రవేశించలేవు. क्योंकि नंबरवार बाप की निंदा कराने वाली बनी. ఎందుకంటే మిగతా అందరూ నంబర్ వారుగా తండ్రికి నిందించేందుకు నిమిత్తులవుతారు. और जितनी ही निंदा कराने वाली बनेंगी తండ్రిని నిందించేందుకు నిమిత్తులవుతారు కదా, ఎవరు ఎంత నిందించేందుకు నిమిత్తులవుతారో उतना ही दूर हो जाएंगे. అంతే దూరం అవుతూ ఉంటారు తండ్రికి. गीत गाते हैं ना, పాట పాడతారు కదా, माला फेरे युग हुआ पंडित भयान कोई, एक है अक्षर प्रेम को जपे सो पंडित होय. హిందీ పాట పాడారు బాబా. है देखो, माला फेरे युग हुआ पंडित बयान कोई, एक है अक्षर प्रेम को जपे सो पंडित होई. किससे प्रेम करना है, అంటే అర్థమైంది ఎవరిని ప్రేమించాలి, कितनों से प्रेम करना है, ఎంతమందిని ప్రేమించాలి, वो कुछ बुद्धि में नहीं. ఇవన్నీ విషయాలు ఏం బుద్ధిలో ఉండనే ఉండవు. वास्तव में जो प्यार करना है वो एक से प्यार करेंगे. వాస్తవంలో ప్రేమించడము అంటే ఒక్కరిని ప్రేమించాలనా, है तो संगठन बनेगा. कौन ఒక్కరిని ప్రేమించడం వల్ల సంఘటన తయారవుతుందా? सा संगठन ఏ సంఘటన? है? ऐसा संगठन जिसे कहते हैं वसुदैव कुटुंबकम. అటువంటి సంఘటన దాన్నే అంటారు వసుదైవ కుటుంబకం అని. सारी वसुधा सारी पृथ्वी क्या बन जाए, మొత్తం వసుధ, వసుధ అంటే భూమి పృథ్వీ ఏమవుతుంది? एक कुटुंब बन जाए. ఒకే కుటుంబంగా తయారవుతుంది. है? एक माँ बाप के बच्चे बन जाए. ప్రపంచంలో ఉండే వారందరూ ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానులు అయిపోవాలి. तो देखो वो कब हो सकता है, చూడండి అది అది ఎప్పుడు తయారవుతుంది, అలా ఇది ఎప్పుడు సంభవం అవుతుంది? है? वो तब हो सकता है ఇలా అప్పుడే సంభవం అవుతుంది जब वो संगठन बनाने वाले हैं वो विशेष आत्मा को पहचाना जाए. అప్పుడే తయారవుతుంది ఎప్పుడైతే అటువంటి సంఘటనని తయారు చేసేటటువంటి ఆ విశేష ఆత్మని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే తయారవుతుంది. ఈ మొత్తం ప్రపంచంలో ఉండే వారందరూ ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానులుగా అటువంటి సంఘటన అప్పుడు తయారవుతుంది. ఎప్పుడు ఒక్క తండ్రిని అటువంటి సంఘటనని తయారు చేసే తండ్రిని గుర్తిస్తామో అప్పుడు. ऐसे नहीं कि टाइटल रख लिया श्री श्री 108 श्री श्री 1008. అంతేకాని అలా ఏమీ కాదు, కేవలం స్వయం పైన టైటిల్ పెట్టుకున్నారు. శ్రీ శ్రీ 108 అంటే 108, శ్రీ శ్రీ 1000 అని టైటిల్ పెట్టుకున్నారు కదా. तो श्री मन श्रेष्ठ आत्मा रूपी जो मणके हैं శ్రీ అంటే శ్రేష్ఠ ఆత్మల రూపీ మణులు ఎవరైతే ఉన్నారో
उनको संगठन ऐसा बनाए అటువంటి ఆత్మల యొక్క సంఘటన అలా తయారు చేయాలి कि एक के स्नेह के रूपी धागा में ఒక్కరి స్నేహ రూపీ దారంలో सब मन के पिरोए हुए हों। అందరు మనులు ఆ మాలలో ముడిపడి ఉండాలి. तो अभी टू लेट का बोर्ड लगने वाला है। ఇప్పుడు టూ లేట్ యొక్క బోర్డు తగిలించడం జరగనున్నది. అంటే ఆలస్యం అయిపోయింది అనే బోర్డు. లేట్ అంటే ఆలస్యము, టూ లేట్ అంటే చాలా ఆలస్యము. उस टू लेट के बोर्ड में ఆ టూ లేట్ యొక్క బోర్డులో फिर राजा बनने की जो प्राप्ति है రాజులయ్యేటటువంటి ప్రాప్తి ఏదైతే ఉందో वो प्राप्ति मिलना बंद हो जाएगी। ఆ ప్రాప్తి లభించడం బంద్ అయిపోతుంది. अभी भी समय है। ఇప్పుడు కూడా సమయం ఉంది. ऐसे नहीं समझे हम तो लास्ट में आए हैं। అలా ఎప్పుడు అనుకోవద్దు మేమైతే లాస్ట్ లో వచ్చాము అని. लास्ट में हमने भगवान बाप को पहचाना లాస్ట్ లో భగవంతుడైన తండ్రిని మేము గుర్తించాము అని. नहीं, అలా ఏమీ కాదు. भगवान बाप का वरदान है భగవంతుడైనటువంటి తండ్రి యొక్క వరదానం ఇది. लास्ट सो फास्ट जा सकता है। లాస్ట్ సో ఫాస్ట్ అంటే లాస్ట్ లో వచ్చినప్పటికీ తీవ్ర పురుషార్థం చేసి స్పీడ్ గా ముందుకు వెళ్ళొచ్చు. ऐसा फास्ट पुरुषार्थ करके అలాంటి ఫాస్ట్ పురుషార్థం చేసి స్పీడ్ పురుషార్థం नर से नारायण जैसा बन करके నరుడి నుంచి నారాయణ లాగా తయారయ్యి ब्राह्मण सो देव पद पा सकते हैं। బ్రాహ్మణుల నుండి దైవీ పదవిని పొందొచ్చు. पांडवों की जो 12 साल वनवास पूरे होने के बाद పాండవులు 12 సంవత్సరాలు వనవాసం పూర్తయిన తర్వాత 1 साल बाबा अज्ञातवास में जाएगा। 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో వెళ్తారు. तो उस समय यज्ञ का संभाल किसके हाथ में था? ఆ సమయంలో యజ్ఞం యొక్క బాధ్యత ఎవరి చేతిలో ఉంటుంది? परीक्षा होगी, పరీక్ష ఉంటుంది. परीक्षा होगी, कौन संभाल करते हैं कौन भाग जाते हैं। పరీక్ష ఉంటుంది అప్పుడు ఎవరు సంభాలన చేస్తారు, ఎవరు పారిపోతారు అని. पता कैसे चलेगा कौन जिम्मेवार है कौन गैर जिम्मेवार। ఎలా తెలుస్తుంది ఎవరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, ఎవరు బాధ్యత లేనటువంటి వ్యక్తులు అని? तो बाबा परीक्षा नहीं होनी चाहिए। పరీక్ష జరిగేది వద్దా? పరీక్ష జరగాలి కదా. होनी चाहिए। फिर మరి गीता पाठशाला खोले बैठे हैं। గీతా పాఠశాలలు తెరిచి కూర్చున్నారు. अरे बाबा तो आते ही नहीं। అరే బాబా అయితే రానే రారు. अब तो जैसे ब्रह्मा बाबा चले गए वैसे ये भी बाबा, जल्दी बाबा ఏ విధంగా బ్రహ్మ బాబా వెళ్ళిపోయారో అలానే ఈ బాబా కూడా. ये तो हमको नहीं ये भी आया राम गया राम। ఈయన కూడా ఆయారాం గయారాం అంటే వచ్చారు పోయారు. गीता पाठशाला बंद करके बैठ गए। బస్ గీతా పాఠశాల బంద్ చేసి కూర్చునేశారు. इंतजार करेंगे ना बाबा साल भर के बाद वापस आएगा। साल ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఒక సంవత్సరం అయిపోయింది బాబా రాలేదు వస్తారు అని అన్నారు. भर के बाद సంవత్సరం తర్వాత और ना आया तो ఒకవేళ రాలేదు అంటే आएगा पक्का निश्चय है। तो अज्ञातवास వస్తారు పక్కా నిశ్చయం ఉంది కదా అన్నారు. ना आया तो ఒకవేళ రాలేదు అంటే आएगा। ये तो निश्चय है ना बाबा। వస్తారు ఇది పక్కా నిశ్చయం ఉంది మాకు అన్నారు. ये क्या बात हुई। ఇదేంటి మాట? दूसरे रूप में आ गया तो उन्होंने पहचाना तो వేరే రూపంలో వస్తే ఒకవేళ గుర్తించలేదు అంటే वो तो बहुरूपी है। ఆయన అయితే బహురూపి. वो तो साल भर भी बैठ रूपी में ही रहेगा। हाँ సాల్వ ఒక సంవత్సరం అయిపోయినా కూడా తర్వాత రానే వస్తారు కదా ఎలా అయినా. और ये तो निश्चय है ना बाबा की बाबा बाबा ने सारा बता दिया। ज्ञान में भी आएगा लेकिन बाबा का आएगा మాకు పక్కా నిశ్చయం ఉంది అప్పుడే కదా బాబా వచ్చారు. बाबा के सिवा संभाले तो 13वां साल पूरा होता है 14वां साल पूरा होता है तो युद्ध। 13 సంవత్సరాలు పూర్తవుతాయి, 14 సంవత్సరాలు పూర్తవుతుంది అంటే 12 సంవత్సరాల వనవాసము, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఏమవుతుంది?
యుద్ధం ప్రారంభమైపోతుంది. क्या होता है? ఏమవుతుంది? 14वीं साल में क्या हो जाता है? 14వ సంవత్సరంలో ఏం జరుగుతుంది? 14వ సంవత్సరంలో ఏం జరుగుతుంది? युद्ध की विभीषिका। యుద్ధం యొక్క విభీషిక అంటే బీభత్సం అనేది జరుగుతుంది. उस समय भगवान नहीं बैठ के पढ़ाएगा, ఆ సమయంలో భగవంతుడేమీ కూర్చొని చదివించరు. पढ़ाएगा చదివిస్తారా? है? अशांति का टाइम होगा कि शांति का टाइम होगा? ఆ సమయంలో అశాంతి యొక్క సమయం ఉంటుందా, అశాంతి యొక్క సమయం ఉంటుందా? तो अशांति के टाइम में पढ़ाई पढ़ाई जाती है क्या? అశాంతి యొక్క సమయంలో చదివించడం జరుగుతుందా? एक మరి मारा मारी हो जाएगी। కొట్లాటలు ప్రారంభమవుతాయి, ఒకరినొకరు కొట్టుకోవడం. 14 में पढ़ाई पूरी हो जाएगी। 14వ సంవత్సరంలో చదువు పూర్తయిపోతుందా? पढ़ाई पूरी होने के पीछे पड़े उसमें। చదువు పూర్తయ్యే వెంట పడింది. अंत जब तक जीना, जब तक जीना है तब तक पीना है। ఎంతవరకు జీవించి ఉండాలంటారో అంతవరకు ఈ జ్ఞానామృతం తాగుతూనే ఉండాలి. नहीं, अभी आपने बोला ना रानी मक्खी आएगी और अति का अंत हो जाएगा, तो ఆ మాతాజీ అన్నారు, మీరే కదా అన్నారు రాణిగా వస్తుంది అప్పుడు అతికి అంత అయిపోతుంది అని. अंत मतलब क्या? क्या पढ़ाई हो जाएगी कि हम बच्चों का पुरुषार्थ हो जाएगा क्या? अति का अंत हो जाएगा का मतलब है అతి యొక్క అతి అయిపోయి అంతం అయిపోతుంది అన్నారు కదా, దాని అర్థం ఏంటి అంటే कि राजधानी की इकाई स्थापन हो जाएगी। రాజధాని యొక్క ఇకాయి అంటే ఒక్క పరివారము, చిన్న సంఘటన స్థాపన అయిపోతుంది. कोई एक परिवार ऐसा निकलेगा जिस परिवार में लोग देखेंगे हाँ बिल्कुल सुख शांति है। ఒక పరివారం అలా తయారవుతుంది. ఆ పరివారాన్ని చూసి అందరూ అనుకుంటారు, ఈ పరివారంలో నిజంగా సుఖశాంతులు ఉన్నాయి అని. यही असली ब्राह्मणों का परिवार है। ఇదే అసలు బ్రాహ్మణుల యొక్క పరివారము అని. और बाकी सब మిగతా అందరూ नकली ब्राह्मण हैं। నకిలీ బ్రాహ్మణులు. यही सूर्यवंश है। వీరే సూర్యవంశీయులు. इसी सूर्यवंशी दुनिया की स्थापना होने वाली है। వీళ్ళ ద్వారానే సూర్యవంశీ ప్రపంచం యొక్క స్థాపన జరగనున్నది. प्रैक्टिकल को प्रमाण की दरकार नहीं होती है। ప్రాక్టికల్ చూస్తూ ఉన్నారు అంటే దానికి ప్రమాణం అంటే రుజువు యొక్క అవసరం ఉండదు. राजधानी कहाँ स्थापन होगी? రాజధాని ఎక్కడ స్థాపన అవుతుంది? सूर्यवंश की जो राजधानी थी ना సూర్యవంశీయుల యొక్క రాజధాని ఏదైతే ఉండిందో भारत में, భారతదేశంలో, वो कहाँ होगी? అది ఎక్కడ ఉంటుంది? हाँ दिल्ली में। ఢిల్లీలో. तो सूर्यवंश की राजधानी यमुना के कंठे पर సూర్యవంశీయుల యొక్క రాజధాని యమునా తీరములో दिल्ली में ही स्थापन होती। ఢిల్లీలోనే స్థాపన అవుతుంది. बाप दादा బాప్ దాదా తండ్రి राजधानी की स्थापना कर रहे हैं। రాజధాని యొక్క స్థాపన చేస్తున్నారు. तो दिल्ली राजधानी की स्थापना के कार्य को ఢిల్లీ రాజధాని స్థాపన యొక్క కార్యాన్ని तुम बच्चों को भी देखने जाना पड़ेगा। పిల్లలైనటువంటి మీరు కూడా చూడడానికి వెళ్ళాల్సి పడుతుంది. और विश्व की सारी आत्माएं మరియు విశ్వం యొక్క మొత్తం ఆత్మలు या तो मनसा से, లేదా మనసుతో, లేదంటే या तो दृष्टि से, లేదా దృష్టితో, या तो वाचा से లేదా వాచా ద్వారా उस राजधानी का वर्णन करती रहेंगी। ఆ రాజధాని యొక్క వర్ణన చేస్తూ ఉంటారు. उनका बुद्धियोग वहाँ लगा रहेगा। వారి యొక్క బుద్ధియోగం అక్కడే ఉంటుంది. सबको दिल्ली राजधानी में जाना है। అందరూ ఇప్పుడు ఢిల్లీ రాజధానిలో వెళ్ళాలి. पहले भी अव्यक्तवाणी में बोला था। మొదట కూడా అవ్యక్తవాణిలో చెప్పడం జరిగింది.
सब धर्म वालों की नजर दिल्ली पर लगी हुई है। అన్ని ధర్మాల వారి యొక్క దృష్టి ఢిల్లీ పైన పడి ఉంది అని, ఢిల్లీ పైన పెట్టబడి ఉన్నది అని. बाप की भी नजर दिल्ली पर है। తండ్రి యొక్క దృష్టి కూడా ఢిల్లీ పైనే ఉన్నది అన్నారు. दिल्ली राजधानी पर। ఢిల్లీ రాజధాని పైన. कौन से बाप की नजर दिल्ली राजधानी पर? ఏ తండ్రి యొక్క దృష్టి ఢిల్లీ రాజధాని పైన ఉన్నది? दो बेहद के बाप ఇద్దరు బేహద్దు తండ్రులు. है। मनुष्य सृष्टि का जो बाप है, మనుష్య సృష్టికి తండ్రి ఎవరైతే ఉన్నారో, जो विश्व पिता बनता है, ఎవరైతే విశ్వపితగా అవుతారో, जगन्नाथ के रूप में पूजा जाता है, జగన్నాథుని రూపంలో పూజింపబడతారో, वो जगत पिता की भी आंख ఆ జగత్పిత యొక్క దృష్టి కూడా कहाँ लगी हुई है? ఎక్కడ నిమగ్నమై ఉన్నాయి? है दिल्ली पर लगी हुई। ఢిల్లీ పైన నిమగ్నమై ఉన్నాయి. चाहे कोई भी सेंटर्स में बैठे हुए हों, భలే ఏ సెంటర్లో కూర్చుని ఉన్నప్పటికీను सब बच्चों को राजधानी में जाना पड़ेगा। పిల్లలందరూ ఇప్పుడు రాజధానిలో వెళ్లాల్సి పడుతుంది. आज नहीं तो कल जाना पड़ेगा। ఈ రోజు లేదంటే రేపైనా వెళ్లాల్సి పడుతుంది. तो అయితే राजधानी बनेगी सूर्यवंशियों की। రాజధాని తయారవుతుంది సూర్యవంశీల యొక్క రాజధాని. किसकी? ఎవరి యొక్క రాజధాని? सूर्यवंशियों की राजधानी बनेगी। సూర్యవంశీల యొక్క రాజధాని తయారవుతుంది. और कहाँ स्थापन होगी? మరి ఎక్కడ స్థాపన అవుతుంది? दिल्ली में कितनी बार बताया, जमुना के कंटे पर ఢిల్లీలో ఎన్నిసార్లు చెప్పాను, యమునా తీరంలో राजधानी स्थापन होती है, రాజధాని స్థాపన అవుతుంది అని. नई दुनिया की। కొత్త ప్రపంచం యొక్క రాజధాని. तो जो सहयोगी बनते हैं, మరి ఎవరైతే సహయోగిలుగా అవుతారో, और మరియు ज्ञान सूर्य का टाइटल लेने वाले జ్ఞాన సూర్యుని యొక్క టైటిల్ తీసుకునేటటువంటి వారు राम बाप को पहचानते हैं, రామ్ బాపుని గుర్తిస్తారా? वो सूर्यवंशी राजधानी में संगम युग में ही आ जाएंगे, వారు సూర్యవంశీ రాజధానిలో సంగమ యుగంలోనే వస్తారా, या अगले जन्म में आवेंगे? లేదా వేరే జన్మలో వస్తారా? संगम युग में ही आ जाएंगे। సంగమ యుగంలోనే వస్తారు వాళ్ళు సూర్యవంశీ రాజధానిలో. तो तुम बच्चे समझते हो పిల్లలైనటువంటి మీరు అర్థం చేసుకుంటారు, कि हमने 84 जन्म लिया है। మేమే 84 జన్మలు తీసుకున్నాము. क्या? ఏమన్నారు? हम 84 जन्म लेकर के మేము 84 జన్మలు తీసుకుని फिर यथा राजा तथा प्रजा। మరి యథా రాజా తథా ప్రజ. हम भी क्या बनते हैं? మేము కూడా ఎలా తయారవుతాము? लक्ष्मी नारायण जैसे बनते हैं। లక్ష్మీనారాయణ లాగా తయారవుతాము. नर से నరసే नारायण जैसे, नारी से నారాయణ లాగా, నారి నుండి लक्ष्मी जैसे बनते। లక్ష్మి లాగా తయారవుతాం. ఓం శాంతి.